షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హలో బర్నీ సార్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్ అండి. మీరు సూపర్, ఆల్వేస్ ఎనర్జీ. నేను ఇంటర్వ్యూస్ కూడా ఎవరికి ఎక్కువ ఇవ్వలేదు. ఎప్పుడు ఇంటర్వ్యూ ఇద్దాం, మంజుష గారితో ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పి నేను అనుకున్నా. మెయిన్ లీడ్ గా ఎలా చేయొచ్చు, విలన్ గా ఎలా చేయొచ్చు, ఎక్సలెంట్ ఆర్టిస్ట్ గా ఎలా చేయొచ్చు, అందరికీ కూడా స్టాంపింగ్ దింపేశారు సార్ మీరు. ఒక్కొక్కరికి కెరీర్ ఒక్కొక్కరికి స్టార్ట్ అవుతుంది. బట్ చీలాసో శ్రవంతి 1 వీక్ టెలికాస్ట్ అండి. క్యారెక్టర్ 1 వీక్ లోనే ఆడియన్స్ లోకి చాలా బాగా వెళ్ళింది. యాక్చువల్లీ ప్రభాస్ గారు మీరందరూ కలిసి జిమ్ చేసేవాళ్ళు యాక్టింగ్ చేసేటప్పుడు, అంటే ఆ బాహుబలిలో ఉండేటప్పుడు ఆ ఇంట్రాక్షన్ జరిగిందో ఇద్దరు? ప్రభాస్ గారికి నాకు ఫిలిం లో ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ ఫిలిం ఏంటి మీది? ఫస్ట్ టైం నేను పోలీస్ ఆఫీసర్ అని చెప్పి ఒక చిన్న ప్రౌడ్ తోటి ఒక 200 మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నా అండి. నాకేం అర్థం కాలేదు. ఒక్క నిమిషం సినిమా చూస్తే నా ఫేస్ తెలిసే లోపల కెమెరా వెళ్ళిపోతుంది. అలాగా దాసరి గారి కాంపౌండ్లోకి ఎంట్రీ జరిగింది. బట్ దాసరి గారు మాత్రం టీవీలో చూసి భరణిని తీసుకెళ్ళి ఆయన మూవీస్లో హౌస్ నుంచి వచ్చిన 3 సినిమాల్లో కూడా క్యారెక్టర్స్ ఇచ్చారు. పరమవీర్ చక్ర, యంగ్ ఇండియా, మేస్త్రి మెయిన్ విలన్ ఇచ్చారు. సార్ ఎలా అనిపించింది ఆ స్క్రీన్ షేరింగ్ కానీ హీరోతో? ఆ సినిమా ద్వారా పరిచయం అయిన ఇంకొక అద్భుతమైన ఆర్టిస్ట్, అద్భుతమైన వ్యక్తి శ్రీహరి గారు. తెలంగాణ యాస ఉంటుంది కదా, తమ్ముడు అని చెప్పి తమ్ముడు అని మాట్లాడి ఆయన ఏంటంటే ఇక్కడ పడ్డావు కాబట్టి సరిపోయింది, ఇక్కడ పడితే చూడని చూపిస్తే అక్కడ ఏముందంటే 2 మేకులు ఉన్నాయి మాట. అంటే వెళ్ళి పడితే హెడ్ తగిలిందంటే అయిపోయింది, కెరీర్ అయిపోయింది. ఇక్కడ బాలయ్య బాబు గారు అఖండ 2లో కూడా ఉన్నారు. అఖండ 2 చేస్తున్నాను మీకు ఎలా ఎవరు చెప్పారు? మేము మంచి అర్నింగ్ ఉన్న భరణి గారికి ఎందుకు ఏ రోజు అమౌంట్ని వెనక వేసుకోలేదు? సర్టెన్ ఇన్కమ్ ఉన్నప్పుడు వెళ్ళి ప్రొడక్షన్ హౌస్ ఒకటి పెట్టి మా టీవీలో ఒక తాలికట్ శుభవేళ సీరియల్ ప్రొడక్షన్ చేశాను. లాస్ట్ షెడ్యూల్ అయితే పాపం కొంతమంది ఆర్టిస్టులకి నేను పేమెంట్స్ కూడా ఇవ్వలేకపోయాను. అప్పుడున్న నేనున్న పరిస్థితుల్లో టాప్ మంది తగిలిందండి. తెలుసు చాలా పెద్ద అమౌంట్ పోయిందని తెలుసు. ఒక అద్భుతమైన వ్యక్తి పరిచయం ఉన్నారు నా లైఫ్ లో. ఆరెంజ్ ఫిలిం నుంచి నాగబాబు సార్, ఆయన డబ్బులు పోగొట్టుకుని ఉన్నారు. నేను ఇక్కడ లైఫ్ లో ఒకటి గుర్తుపెట్టుకోకూడని అలా వెళ్ళిపోయింది అనుకో, దేని విలువ తెలియదు. కొన్ని జరగడం మన మంచికి. నువ్వు తట్టుకోగలిగే ఫిగర్ తోనే బయటకు వచ్చేసావు. ఎక్కడ ఎలాంటి షెడ్యూల్లో ఉన్నా, ఏ టైం అయినా ఆఫ్టర్నూన్ మాత్రం ఖచ్చితంగా అమ్మకి కాల్ చేసి తిన్నారా అని అడుగుతారంట. జన్మనిచ్చిన తల్లే అలా ఉంటదని నేను అనుకున్న. తల్లులు అందరూ అలాగే, అందరు అమ్మలు అలాగే ఉంటారు అనుకుంటాను నేను. మేబీ ఆవిడ వల్ల నేను ఐ రెస్పెక్ట్. అందుకే నా లేడీస్ అంటే నాకు హలో బర్నీ సార్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్ అండి. సార్ మీరు సూపర్, ఆల్వేస్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. మంచి గారు మీకు ఒక మాట చెప్పాలి. నేను అంటే నార్మల్గానే నా ఫోన్ చూసేది చాలా తక్కువ. నేను ఫోన్ యూజ్ చేసేది చాలా తక్కువ. అంటే నా లైఫ్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా మెసేజ్ చేయడం తప్ప నేను ఎక్కువ ఫోన్ వాడను నేను. సో ర్యాండమ్గా చూసినప్పుడు నేను అప్పుడప్పుడు మీ ఇంటర్వ్యూస్ చూశాను నేను. లేదు నిజంగా నేను ద వే మీరు తీసుకెళ్లే డ్రైవ్ భలే ఉంటుంది. అది మీరు ఇంటర్వ్యూ చేసే విధానం నాకు బాగా నచ్చింది నాకు. సో నేను ఇంటర్వ్యూస్ కూడా ఎవరికి ఎక్కువ ఇవ్వలేదు ఎప్పుడు. బట్ నేను అనుకున్నా ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఇద్దాం, మంజుష గారితో ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పి నేను అనుకున్నా. బట్ ఇది భలే యాదృచ్ఛికంగా జరిగింది. అది సరే, ఇది ఇక్కడ పెట్టి చెప్పండి. ఇలా నిజంగానే ఇక్కడ పెట్టి చెప్తున్నా. సార్ థ్యాంక్ యూ సో మచ్. బర్నీ సార్, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి మీ గురించి? అంటే 50+ ఫిలిమ్స్ గురించి చెప్పాలా, 70+ సీరియల్స్ గురించి చెప్పాలా, అండ్ అందరికన్నా ఫిట్నెస్లో ఇంత స్ట్రాంగ్గా అసలు ప్రతి ఒక్కరికి, యంగ్స్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అరే మీరేంట్రా చేసేది, ఇది కదరా కట్అవుట్ అని అంటున్నారని నేను అనాలా? అండ్ శ్రవంతి నుంచి స్టార్ట్అప్ చేయాలా, అండ్ అలానే పవర్ లిఫ్టింగ్లో గోల్డ్ మెడల్ అని చెప్పాలా? సరే, ఎక్కడి నుండి నేను స్టార్ట్ చేయాలి మీ గురించి? ఇన్ఫర్మేషన్ బాగానే గ్యాదర్ చేశారు. ఓ మై గాడ్, అసలు ఎన్ని 2 నంది అవార్డ్స్ కదా సార్, నెంబర్ ఆఫ్ ఆల్మోస్ట్ 40-50కి నియర్ బై ఉన్నటువంటి ఎన్నో గెలుచుకున్నటువంటి అవార్డ్స్.
సార్ ఎందుకు మాకు సోషల్ మీడియాలో మీరు లేరు? అసలు మీతో ఫస్ట్ గొడవ ఇది ఇది ఆడాలి మేమంతా. ఫోనే తక్కువ వాడకం అంటే ఇంకా సోషల్ మీడియా నేను ఎక్కడ వస్తానండి నేను ఇంత హెల్త్‌ని కాపాడుకుంటే ఎలా సార్ ఫోన్ పక్కకు పెట్టి? అంటే నేను అంటే ఫస్ట్ నేను రీసెంట్ ఇన్స్టాలో కూడా నేను ఎప్పుడు వచ్చి ఒక 3-4 మంత్స్ అయిందండి. అది కూడా నా ఫ్రెండ్ శ్రీధర్ అని చెప్పి ఒక డైరెక్టర్, అంటే తను ఇప్పుడు విశ్వంబరకి తను రైటర్, తను నెక్స్ట్ మూవీ డైరెక్షన్ చేయబోతున్నాడు. తను ఆయన బలవంతంగా ఇన్స్టా ఆర్టిస్ట్కి కంపల్సరీ ఇన్స్టా ఉండాలని చెప్పి ఆయన అకౌంట్ ఓపెన్ చేశాడు మాట. ఆ సార్కి ఫస్ట్. సార్ నిజంగా ఎంతోమంది యంగర్ జనరేషన్స్కి కానీ ఎంతోమంది యాక్టర్స్కి కానీ ఒక బెస్ట్ ఇన్స్పిరేషన్. మెయిన్ లీడ్గా ఎలా చేయొచ్చు, విలన్గా ఎలా చేయొచ్చు, ఎక్సలెంట్ ఆర్టిస్ట్గా ఎలా చేయొచ్చు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. చాలామంది సీరియల్స్కి వెళ్తే హీరోలు ఎవరు అంటారు, హీరోగా ఉంటే మళ్ళీ సీరియల్స్కి వెళ్తే మళ్ళీ ఆపర్చునిటీ రాదంటారు, విలన్గా చేస్తే అమ్మో మెయిన్ లీడ్ చేసి విలన్గా ఏంటి అని అడుగుతారు, విలన్గా చేసిన తర్వాత మళ్ళీ మెయిన్ లీడ్ చేయరేమో అంటారు. అందరికీ కూడా స్టాంపింగ్ దింపేశారు సార్ మీరు ఒక బ్రాండ్గా. అంటే ఇన్స్పిరేషన్ అనే మాట మనం అది వాడచ్చో వాడకూడదో తెలియదు కానండి. టీవీ వరకు అయితే నేను ఒక మాట చెప్తానండి, ఒక్కొక్కరికి కెరీర్ ఒక్కొక్కరికి స్టార్ట్ అవుతుంది. ఒకరికి నెగిటివ్ క్యారెక్టర్స్ స్టార్ట్ అవుతుంది, కొంతమందికి హీరోస్తో స్టార్ట్ అవుతుంది. టీవీ అనేంత వరకు పలానా వ్యక్తి హీరో మెటీరియల్ అని మనం చెప్పలేము. మనం వేరే మూవీస్కి అయితే మనం చెప్పగలం ఏ ఉన్నాడు రా అని చెప్పి అంటాం, కానీ టీవీ వరకు ఒక సరైన క్యారెక్టర్ పడిపోయిందంటే మీకు ఒక 5-6 ఇయర్స్ వరకు మీకు అది తీసుకెళ్ళిపోతుంది. ఒక ప్రాజెక్ట్లో మంచి నేమ్ వచ్చిందంటే పట్టుకెళ్ళిపోతుంది అది. బట్ నాకేమైపోయిందంటే స్టార్టింగ్ కెరియర్లో అది ఒక హీరోని రీప్లేస్ చేయడం వలన వచ్చిన ఆఫర్ ద్వారా నేను హీరోగా ఎంటర్ అయ్యాను. బట్ నేను హీరో మెటీరియల్లో కాదో నాకు నిజంగా అప్పుడు తెలియదు నాకు. బట్ హీరో మెటీరియల్ కాకపోయినా మరి హీరో క్యారెక్టర్ చేసేసానేమో నేను. లైక్ ఫస్ట్ ప్రాజెక్ట్ నా కెరీర్ స్టార్ట్ అవడే మా టీవీ నుంచి స్టార్ట్ అయింది. అది విజ్ఞాన్ రత్తయ్య గారు ప్రాజెక్ట్, అది మా టీవీ సెల్ నా ఫస్ట్ ప్రాజెక్ట్. అది చూసి సెకండ్ ఈటీవీలో కూడా హీరోని మళ్ళీ రీప్లేస్ చేయడం వల్ల మళ్ళీ దాంట్లో కూడా హీరోగా ఎంటర్ అయ్యాను మళ్ళీ. సో ఈ 2 పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు జస్టిల్లో నుంచి కాల్ వచ్చిందండి నాన్న సీరియల్కి. ఆ 2 సీరియల్స్ చేస్తున్నంత వరకు నేను ఏదో వెళ్తుంది, అంటే నన్ను అందరు ఆర్టిస్టులు కథ ప్రొడక్షన్ హౌస్ కలిపి తీసుకెళ్తున్నారు తప్ప నేను ఒక ఆర్టిస్ట్ అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ అది లేదు అప్పటికి. బట్ వేరేజ్ నాన్న సీరియల్ చేసిన తర్వాత మీకు జస్టిల్లో సీరియల్స్ అన్ని చూడండి, అంటే మిగిలిన సీరియల్స్కి జస్టిల్లో సీరియల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు డైలాగ్ డిక్షన్ కానీ, మీకు స్క్రీన్ ప్లే కానీ, సీన్ టేకింగ్ కానీ మీకు డిఫరెంట్గా ఉంటుంది. సో ఐ గాట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ మురళి, చాలా మంచి డైరెక్టర్ ఆయన. ప్లస్ మీకు గుణం గంగరాజు గారి కథలు ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా. ఇట్స్ అ వండర్ఫుల్ క్యారెక్టర్ అండ్ ఆడియన్స్లోకి చాలా బాగా వెళ్ళింది ఆ క్యారెక్టర్. నాన్నలో నా క్యారెక్టర్ పేరు కూడా భరణియే. సో ఈ ప్రియాంక స్టార్ట్ అయిన తర్వాత ఈ నానా సీరియల్ వచ్చేటప్పటికి ఏమైందంటే అప్పటికే టీవీలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ తోటి నేను వర్క్ చేసే అవకాశం కలిగింది. లైక్ ప్రియాంక వచ్చేటప్పటికి హరిత గారు, సుమనశ్రీ గారు, ఫాతిమా బాబు గారు, నీరజ, అంటే వీళ్ళు ఏంటంటే సీన్ ఇస్తే తినేస్తారు. సో అలాంటి ఆర్టిస్ట్ కౌశిక్ అండ్ శ్రీరాజ్, వీళ్ళందరూ అప్పటికే కౌశిక్ చాలా సీరియల్స్ చేస్తున్నాడు. కౌశిక్ అప్పుడు పెద్ద హీరో కౌశిక్ టీవీకి. సో వీళ్ళందరితో అవకాశం చేసే యాక్ట్ చేసే ఆపర్చునిటీ దొరకడం వల్ల ఏమైందంటే నాకు వాళ్ళ నుంచి కొన్ని నేర్చుకోగలిగాను నేను. సో అది నాకు నాన్నకు వచ్చేటప్పుడు హెల్ప్ అయింది. నాన్న వచ్చేటప్పుడు కూడా చిన్న ఆర్టిస్టులు కదా, అనితా చౌదరి అండ్ నవీన్, వాళ్ళు అప్పటికి బాగా, ప్రీతి అమీన్, సో వీళ్ళందరూ కూడా అప్పటికి బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ అయిపోయారు వాళ్ళు. సో నానా సీరియల్కి చేసిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే మనకి బయటకు వెళ్ళినప్పుడు ఫొటోస్ మనతో దిగుతుంటారో ఒక తెలియని కాన్ఫిడెన్స్ మనది డెవలప్ అవుతుంది మనకి. సో ఓకే, మనల్ని మనం చేస్తున్న పెర్ఫార్మెన్స్ జనాలకు నచ్చుతుందని చెప్పి నాన్న ఇంకా ఎయిర్లో ఉంది, వెళ్తుంది, టెలికాస్ట్ అవుతుంది. ఆ టైంలోనే జెమినీకి చీలాస్ హౌస్ రవంతి అనే సీరియల్ గురించి ఒక మెయిన్ లీడ్కి వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ సెర్చ్ చేస్తున్నారు. సో నాన్నది ఎప్పుడైతే వీళ్ళు చూసి ఈ రిఫరెన్స్ తోటి వాళ్ళు దాంట్లో అంటే ఆడిషన్ తీసుకుని ఇచ్చారు క్యారెక్టర్. బట్ చీలాస్ హౌస్ రవంతి 1 వీక్ టెలికాస్ట్ అండి. ఆ క్యారెక్టర్ 1 వీక్లోనే ఆడియన్స్లోకి చాలా బాగా వెళ్ళింది. అదే అంట నేను గుడ్ ఆర్టిస్టా బ్యాడ్ ఆర్టిస్టా తీసి పక్కన పెడితే ఒక ఆర్టిస్ట్కి ఒక క్యారెక్టర్ రావడం అనేది ఆపర్చునిటీ. ఇది ఇక్కడ గుడ్ ఆర్టిస్ట్ లేడు, బ్యాడ్ ఆర్టిస్ట్ లేడు. ఆర్టిస్ట్కి అలాంటి క్యారెక్టర్స్ రావడం నిజంగా ఆపర్చునిటీ. నిజంగా ఇవన్నీ స్టార్స్, టీవీ ఆర్టిస్టులు అందరూ మంచి ఆర్టిస్టులే అండి. ద థింగ్ ఈస్
ఆ క్యారెక్టర్స్ అన్న కానీ పడితే వాళ్ళకి ఒక మైలేజ్, బ్రహ్మాండమైన మైలేజ్ వస్తుంది. మీకు చూడండి కొన్ని ఇప్పుడు ఆర్కే నాయుడు అంటే మొగలు రేకులు, అంటే టీవీస్లో వీళ్ళు ఏంటంటే ఎరా వెళ్తుంది అది. అలాగే నిరుపంకి కార్తీక దీపం, వీళ్ళకి ఒక సీరియల్ అంటే వాళ్ళు మొత్తం మారిపోతాయి, డైమెన్షన్స్ అన్నీ మారిపోతాయి మీకు. అలాగే నా వరకు వచ్చేటప్పటికి చీలాసో స్రవంతి అది నిజంగా నేను నేను ఎప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే రీసెంట్ టైమ్స్ లో కూడా నేను బయటకి 90s కిడ్స్ అందరికీ కూడా చాలా ఫేవరెట్. ఇప్పటికీ అందరూ కూడా ఎవరైనా చీలాసో స్రవంతి గురించి మాట్లాడతారు. ఆర్టిస్ట్ గా నేను మాట్లాడుకోవాలంటే చీలాసో స్రవంతి ముందు తర్వాత మాట్లాడుకోవాలి. సార్, ఈ ఫిలిం అండ్ సీరియల్స్, ఈ యాక్టింగ్ కి బిఫోర్ గా అసలు బాటమ్ బాన్ ఎక్కడ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను పుట్టింది రామచంద్రపురం అండి. స్కూలింగ్ అంతా నియర్ వైజాగ్, చెన్నైలో కూడా చదువుకున్నా. ఫాదర్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్, బట్ మై బ్యాడ్ లక్ ఒక ఆయన సర్వీస్లో ఉండగానే 52 years అప్పుడు చనిపోయారు. అప్పుడు ఆయన ఉన్నంత వరకు నాకేం రెస్పాన్సిబిలిటీస్ అవి లేవు. తర్వాత నేను మదర్, తర్వాత నా వేరే ప్రొఫెషన్స్, ఆ తర్వాత 2003కి ఇంట్లో నాకు ఒక అన్నయ్య చెల్లి. సో డెఫినెట్గా ఇండస్ట్రీ కంటే ఎవరు ఒప్పుకోరు కదా, ఏం బాగానే ఉంది కదా, నువ్వు ఈ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నావు కదా, మళ్ళీ అది వేరే ప్రొఫెషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పి. యాక్టింగ్ అన్నది నాకు చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ కాదు. యాక్టింగ్ అన్నది నేను ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పి కోరిక కూడా నాకు లేదు. నేను వైజాగ్లో ఉన్నప్పుడు స్లిమ్ జిమ్లో వీ యూస్ టు ప్రాక్టీస్, జిమ్కి మార్నింగ్ వెళ్ళేవాళ్ళం. అదే జిమ్లో ప్రభాస్ గారు, ఆ టైంలో ప్రభాస్ గారు అక్కడే ట్రైన్ అయ్యేవారు. మన గౌతమ్ బ్రహ్మానందం గారు అబ్బాయి, ఎంఎస్ నారాయణ గారు అబ్బాయి, వీళ్ళందరూ కూడా అక్కడే వచ్చేవారు. వాళ్ళతో పాటు ఇంకొంతమంది ఆర్టిస్టులు కూడా వచ్చేవారు. అంటే వీళ్ళందరూ కూడా బాగా మాట్లాడేవారు. సో ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు నేను అప్పుడు నేను 100 అబోవ్ ఉండేవాడిని, వెయిట్ 110 kgs ఉండేవాడిని పవర్ లిఫ్టింగ్ కొట్టిన తర్వాత. సో డిస్కషన్లో ఎవరో ఇలా పిచ్చాపాటి మాట్లాడుకుంటే ఎవరో సరదా అన్నారు, భరణి కూడా ఇండస్ట్రీకి వస్తే బాగుంటుంది కదా అని చెప్పంటే, యువతలు ఇంకో అబ్బాయి ఎవరో, అప్పుడు నేమ్ రివీల్ చేయడం అనవసరం, అది తను ఏమన్నాడంటే, భరణి ఇండస్ట్రీకి వచ్చిన విలన్ పక్కన కర్ర పట్టుకుని నిలబడి ఎస్ బాస్ అనే క్యారెక్టర్స్ తప్ప ఏమి రావు అని. తను ఏదో నన్ను కించపరచాలని ఏమో అనలేదు, తన ఫ్లోలో వచ్చేసింది అది అనేసాడు. బట్ అది ఎక్కడో నేను నా పనులు నేను చేసుకున్నా సరే, అది ఎక్కడో నాకు మైండ్లో కొంచెం ఇలా అనేసి ఏంటారు బాబు, అసలు యాక్టింగ్ ఏంటి, అసలు చూద్దామా, ఇండస్ట్రీకి వెళ్దామా. కొంతమంది ఏమో ఎంకరేజ్ చేశారు, కొంతమంది డిస్కరేజ్ చేశారు. సో నేనేదో నార్మల్గా ఈ ఫోటోషూట్కి వెళ్ళి ఫొటోస్ పట్టుకుని హైదరాబాద్ వచ్చాను, ఎవరికి చెప్పను, ఇంట్లో అమ్మకు కూడా చెప్పలా. హైదరాబాద్ వచ్చి ఎక్కడ మన ఈ అమీర్పేట దగ్గర ఏదో స్టూడియో ఉంటే, డబ్బింగ్ స్టూడియోలో ఉంటే ఫొటోస్ ఇచ్చేసి వెళ్ళిపోయాను. అప్పుడు ఆ టైంలో మా టీవీ సత్య సీరియల్కి హర్షవర్ధన్, మన అమృతం హర్షవర్ధన్ హీరోగా అన్నాడు. సో తనకేదో మరి వేరే స్క్రిప్ట్ ఏదో రాయడం, లేదా తను ఏదో బిజీగా ఉండడం వలన ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు అది సేమ్ ఆ హీరో రీప్లేస్మెంట్ గురించి లక్కీగా నేను ఫొటోస్ ఇవ్వడం వల్ల నాకు కాల్ వచ్చింది. అలాగే నా ఇంట్రో జరిగింది. ఇంకా అక్కడి నుంచి 2003 నుంచి 2020 వరకు అసలు అంటే సీరియల్స్లో అయితే గ్యాప్ లేకుండానే వర్క్ చేశానండి. అంటే కలామ తల్లి బ్లెస్సింగ్స్, మరి ఏమో ఐ డోంట్ నో, ఎక్కడ గ్యాప్ అయితే తీసుకోలేదు. నెంబర్ ఆఫ్ సీరియల్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ ప్రొడక్షన్ హౌసెస్లో చేశాను. రాఘవేంద్ర గారి కంపెనీలో చేశాను, దాసరి గారి కంపెనీలో చేశాను, ఆర్కా మీడియాలో చేశాను, అన్నపూర్ణలో చేశాను. అన్ని ప్రొడక్షన్ హౌస్లో నేను ఈటీవీ ఇన్ హౌస్ చేశాను, ఈటీవీ జస్టెల్లో చేశాను. సో ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్షన్ హౌసెస్లో చేశాను. అలాగే లక్ ఏంటంటే దాసరి గారితో ఆయన డైరెక్షన్లో వర్క్ చేసే అవకాశం దొరికింది. మైథలాజికల్ ఏమో రాఘవేంద్ర గారి డైరెక్షన్లో వర్క్ చేసే అవకాశం దొరికింది. అలాగే ఇప్పుడు మూవీస్లో బోయపాటి గారు, హరీష్ శంకర్ గారు, బాబీ గారు, రీసెంట్ ఆల్మోస్ట్ అందరూ డైరెక్టర్ లేరు, చేయని యాక్టర్ లేరు, ఒక్క నాగార్జున గారు తప్ప. నాగార్జున గారితో చేసే అవకాశం రాలేదు. ముందు రోజుల్లో అది కూడా వచ్చేసేమో, ఎవరు చెప్పారు, చూస్తాం మేము కూడా. సూపర్. అండ్ సార్, 5 years ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అనేది పక్కకు పెడితే, ఈ 22 years మీ సక్సెస్ఫుల్ జర్నీలో ఆల్మోస్ట్ 45,000+ ఎపిసోడ్స్, అంటే 70+ సీరియల్స్. అలా 70+ సీరియల్స్ అంటే అన్ని మనం మెయిన్ లీడ్ చేయలేదులేండి. అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, క్యామియో రోల్స్ అన్ని చేశాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నెగిటివ్ రోల్స్. బట్ మెయిన్ లీడ్, మెయిన్ విలన్, యాంటీ హీరోస్ గా చేసినవి ఆల్మోస్ట్ ఒక 35 to 40 ఉంటాయి. మిగిలినవన్నీ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాను. ఈవెన్ ఫాదర్ క్యారెక్టర్స్ చేశాను. లాస్ట్కి వచ్చేటప్పటికి మీకు ఏది ప్రేమ్ నగర్
అన్నపూర్ణ స్టూడియోస్, అది ఫాదర్ క్యారెక్టర్ కానీ మెయిన్ లీడ్ అది. తర్వాత అమ్మ కోసం జెమిని మెయిన్ లీడ్, కథలో రాజకుమారి మెయిన్ లీడ్, పున్నాగా మెయిన్ లీడ్. అంటే ఎండ్ లో కూడా చేసినవి అంటే మెచ్యూరిటీ ఉన్న క్యారెక్టర్సే కానీ బట్ మెయిన్ లీడ్ క్యారెక్టర్సే చేశాను నేను. సూపర్. అసలు ఇలా అవుతుండగా అంటే సీరియల్ నుంచి స్టార్ట్ అయింది కదా సార్ మీ జర్నీ, ఫిలింలో ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ ఫిలిం ఏంటి మీది? సో ఇది చెప్పాలండి, నా పని నేను చేసుకుని వెళ్తున్నా. ఒకరోజు నేను షూటింగ్లో ఉండగానే రాజీవ్ అన్న కాల్ చేశాడు. రాజీవ్ మేమందరం కూడా యూజ్ టు ప్లే క్రికెట్ అందరం కూడా. రాజీవ్ అన్న కాల్ చేసి ఎక్కడున్నారా మీరంతా అని చెప్పంటే ఇంకా 2-3. సరే మేము ఎలా అని చెప్పంటే మేము ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నాము యమదొంగ సినిమాకి, తారక్ హీరో యమదొంగ. సో నేను ఒక 3-4 కొన్ని క్యారెక్టర్స్కి ఒక 4 పేర్లు నేను సజెస్ట్ చేశాను. అంటే వాళ్ళకి కూడా కావాలి, కొంచెం ఫెమిలియర్ ఫేసెస్ కావాలి. సో సజెస్ట్ చేశాను, మీరు ఒకసారి ఫిలిం సిటీకి రండి అని చెప్పాను. కానీ షూటింగ్ ప్యాకప్ అయినా మేము వెళ్ళాం. వెళ్తే ఫస్ట్ టైం రాజమౌళి గారిని కలవడం. సో రాజీవ్ అన్న మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశాడు. చూసిన తర్వాత అన్ని క్యారెక్టర్కి కో డైరెక్టర్ గారు మమ్మల్ని ఓకే చేస్తారు. నాది అందులో మోహన్ బాబు గారు రాజీవ్ కాంబినేషన్. రాజీవ్ అన్న ఇంద్రుడు, నేను వాయుదేవుడు. ఒక ఎపిసోడ్ ఉంటుంది, పెద్ద ఎపిసోడ్ ఉంటుంది, అది యముడు ఇంట్రో తోటి ఎపిసోడ్ ఉంటుంది. ఫస్ట్ టైం అంటే బిగ్ స్క్రీన్ కి వెళ్ళి రాజమౌళి గారితో వర్క్ చేసే అవకాశం. ఫిలిం డైరెక్షన్ రాజమౌళి గారితో స్టార్ట్ చేశారు. సో మొత్తానికి ఆ యమదొంగ సినిమా చేసి వచ్చాం. అంటే మంచి క్లోజులు పడ్డాయి. అప్పుడు క్లోజ్ పడితేనే హ్యాపీ కదా, మనకు ఒక సెపరేట్ క్లోజ్, బయటకు వచ్చి నాకు క్లోజ్ పడిందని చెప్పి. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అయితే సెకండ్ ఎక్స్పీరియన్స్ ఏమవుతుందంటే మనకి, అంటే టీవీని నేను తక్కువ చేయలేదండి. టీవీని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు. టీవీ నాకు అన్నం పెట్టింది, టీవీ నాకు గౌరవం ఇచ్చింది, టీవీ నాకు సెలబ్రిటీ హోదా ఇచ్చింది, టీవీ నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చింది, టీవీ నాకు అవార్డ్స్ తెచ్చిపెట్టింది, టీవీ నాకు ఒక రకంగా నన్ను ఒక మెట్టు పైకి తీసుకెళ్ళింది నాకు. సో టీవీయే నాకు జనాల్లో గుర్తింపు ఇచ్చింది, టీవీయే ఈవెన్ బిగ్ డైరెక్టర్స్ దగ్గరికి డోర్స్ ఓపెన్ అయ్యేటట్టు చేసింది. సో నేను వెళ్ళే ప్రాసెస్లో అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మళ్ళీ వేరే సినిమా నుంచి కాల్ వచ్చింది, వేరే మూవీ నుంచి కాల్ వచ్చింది. అంతే కదా, మనం మంచి ఎగ్జైట్ అయిపోయి వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోయి టైమింగ్స్ కొనుక్కున్నాం, వెళ్ళిపోయాం. అప్పుడు నాకు కార్ కూడా లేదు, నేను బైక్ 2 వీలర్ మీద వెళ్ళేవాడిని. సో 2 వీలర్ మీద వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన లొకేషన్కి, అప్పుడు మనకి ఈ స్మార్ట్ ఫోన్స్ లేవు కదా, లైక్ అంటే 2000 స్మార్ట్ ఫోన్స్ లేవు, నార్మల్ ఫోన్సే. కనుక్కొని కోఆర్డినేటర్ గారిని పట్టుకుని లొకేషన్కి వెళ్ళిపోయాను. లొకేషన్కి వెళ్ళిపోయి వాళ్ళు ఒక యూనిఫామ్ ఇచ్చారు, యూనిఫామ్ వేసేసుకున్నాను. ఫస్ట్ టైం నేను పోలీస్ ఆఫీసర్ అని చెప్పి ఒక చిన్న ప్రౌడ్ తోటి లొకేషన్లోకి ఎంటర్ అయ్యాను. హాల్లోకి ఆశీష్ విద్యార్థి కాంబినేషన్ అని చెప్పన్నారు. అప్పటికి ఆశీష్ విద్యార్థి బాగా మూవీస్లో బాగా వస్తున్నారు ఆయన. లోపలికి వెళ్ళేటప్పటికి ఒక 200 మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారండి. అలాగే యూనిఫామ్ వేసుకుని అందరూ ఉన్నారు. నాకేం అర్థం కాలే ఒక్క నిమిషం. సో నన్ను కొంచెం ఫిట్గా ఉన్న వాళ్ళని, కొంచెం ఆ యూనిఫామ్ కరెక్ట్గా క్యారీ చేసే వాళ్ళని కొంతమందిని, ఒక 30 మందిని సెలెక్ట్ చేసి ఫస్ట్ 3 లైన్స్లో నిలబెట్టారు. నేను 3rd లైన్లో ఉన్నా. ఒకసారి కెమెరా అలా వెళ్ళినప్పుడు సినిమా చూస్తే నా ఫేస్ తెలిసే లోపల కెమెరా వెళ్ళిపోతుంది. మళ్ళీ బ్యాక్ నుంచి ఒక షాట్ వెళ్తుంది. 2 షాట్లు ఉంటాయి మొత్తం సినిమాలో. సో నేను వచ్చి షార్ట్లో నిలబడిన తర్వాత నేను ఈ క్యారెక్టర్ చేయనని చెప్పలేను నేను. సో నేను డిసైడ్ అయిపోయాను. సో వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. అక్కడికి వచ్చిన తర్వాత నేను చేయనండి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ ఆ తక్కువ టైంలో వేరే అంటే ఆ వర్డ్ కూడా నాకు నచ్చదు. జూనియర్ ఆర్టిస్ట్ అనడం కూడా నాకు నచ్చదు. జూనియర్ ఆర్టిస్ట్ కూడా వాళ్ళు కూడా ఆర్టిస్ట్లే. నేను ఆ జూనియర్ అనే పేరు వాడడం కూడా నాకు నచ్చదు. ఈవెన్ ఐ రెస్పెక్ట్ దెమ్. నేను వాళ్ళు నిజంగా వాళ్ళతో చాలా గౌరవంగా, చాలా పద్ధతిగా మాట్లాడతాను లొకేషన్స్ కూడా. అక్కడ వాళ్ళు కూడా నన్ను బాగా ఇష్టపడతారు నన్ను, ఎందుకంటే చాలా మందితో వర్క్ చేశాను కదా నేను. వాళ్ళు కూడా ఇష్టపడతారు. సో ఏమైపోయిందంటే లంచ్ బ్రేక్ వచ్చేటప్పటికి బయటకు వెళ్తే మొత్తం ఈ 300 మందితో లైన్లో నిలబడి ప్లేట్ పట్టుకుని వెళ్ళాలి, ఉంటుంది కదండి. సో ఐ హ్యాడ్ లంచ్. నాకు ఎక్కడో ఒకటి నేను చేసింది కరెక్టా రాంగా ఒక తెలియని జడ్జిమెంట్లో ఉన్నాను. అలాగనే వెళ్ళలేను. బట్ నా మనసుకు నేనే సమాధానం చెప్పుకున్నా, నో, ఇది జరగాలి, నువ్వు అన్నీ ఫేస్ చేయాలి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత.
మేబీ నేను కొన్ని రోజులు అప్పుడు ఎంతండి రెమ్యునరేషన్స్, నా స్టార్టింగ్ రెమ్యునరేషన్ 1500 1250 అండి నా ఫస్ట్ సీరియల్కి. సెకండ్ సీరియల్కి 1250 నుంచి 1700కి వెళ్ళి ఉంటాను నిజంగా అప్పుడులో 2003లో. తర్వాత చిలాసో స్రవంతి తర్వాత నేను అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చారు తప్ప, అప్పటి వరకు చిలాసో స్రవంతి తర్వాత నేను అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంతవరకు వాళ్ళు ఏ రెమ్యునరేషన్ అడిగితే రెమ్యునరేషన్ మాత్రం నేను ఎప్పుడు డిమాండ్ చేయలేదండి. అది చాలా మంది ప్రొడక్షన్ హౌస్లో నేను చాలా కంఫర్ట్గా వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళేవాడిని. వాళ్ళు ఏ టైంకి వదిలితే వాళ్ళు ఏ టైంకి వచ్చి తెల్లారుజామున సార్ డబ్బింగ్ చెప్పేసి నేను డబ్బింగ్స్ ఫినిష్ చేసి నా వల్ల మాత్రం ఎప్పుడు ఏ ప్రాబ్లం కూడా ఏ ప్రొడక్షన్ హౌస్కి క్రియేట్ చేయలేదు. అండ్ వాళ్ళు చాలా మంది చెప్పారు కూడా నాకు. సో అది ఎక్స్పీరియన్స్. అది బ్యాడా గుడ్డా తీసి పక్కన పెట్టండి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. సో ఏదైనా సరే అంతే, మనం ఒకసారి తెలియకుండా ఒక దాంట్లోకి వెళ్తాం. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడడం కన్నా యూ ఫేస్ ఇట్, యూ ఎక్స్పీరియన్స్ ఇట్, యూ ఎంజాయ్ ఇట్. అది అలాగే 2-3 జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ దాని తర్వాత నాకు దాసరి గారి కాంపౌండ్లోకి వెళ్ళడం, తూర్పు పడమర సీరియల్లో చూసి ఇంకా ఆయన ఇమీడియట్గా మేస్త్రి సినిమా అప్పుడు చేస్తున్నారు. ఆయన ప్రొడక్షన్ హౌస్, సురేష్ కృష్ణ గారు డైరెక్షన్, భాషా డైరెక్టర్, రజనీకాంత్ గారు భాష చేసిన డైరెక్టర్ ఆయన. తూర్పు పడమరలో నేను నా ఇది చూసి ఆయన మేస్త్రిలో విలన్గా తీసుకున్నారు. అలాగా దాసరి గారి కాంపౌండ్లోకి ఎంట్రీ జరిగింది. బట్ దాసరి గారు మాత్రం నేను ఈ ఇంటర్వ్యూ పరంగా ఇంటర్వ్యూ ద్వారా నేను ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. బట్ ఎంతమందిని డైరెక్టర్స్ని ఇచ్చారు, ఎంతమంది ఆర్టిస్టులు ఇచ్చారు, లెజెండ్స్ని ఇచ్చారు ఆయన కాంపౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. అలాంటి వ్యక్తి భరణి టీవీలో చూసి భరణిని తీసుకెళ్ళి ఆయన మూవీస్లో ఆయన ఉన్నప్పుడు నేను ఎంటర్ అయిన తర్వాత ఆయన చేసిన 4 సీరియల్స్లో మెయిన్ క్యారెక్టర్స్ ఇచ్చారండి. ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన 3 సినిమాల్లో కూడా క్యారెక్టర్స్ ఇచ్చారు. పరమవీర్ చక్ర క్యారెక్టర్ ఇచ్చారు, యంగ్ ఇండియా క్యారెక్టర్ ఇచ్చారు, మేస్త్రి మెయిన్ విలన్ ఇచ్చారు. సూపర్ సార్. అంటే నిజంగా దానికి కావాల్సినటువంటి లక్షణాలన్నీ ఉంటే ఒక ఆర్టిస్ట్ని ఎంత మంచి క్యారెక్టర్ అయినా అతను ఇవ్వడానికి రెడీ. ట్రూ, సూపర్. అండ్ మేస్త్రి ఫస్ట్ ఫిలింలో మంచి మెయిన్ విలన్ క్యారెక్టర్. సార్ ఎలా అనిపించింది ఆ స్క్రీన్ షేరింగ్ కానీ హీరోతో? సూపర్ అండి, ఫెంటాస్టిక్. నాకు ఆ సినిమా ద్వారా పరిచయమైన ఇంకొక అద్భుతమైన ఆర్టిస్ట్, అద్భుతమైన వ్యక్తి శ్రీహరి గారితో 3 days అండి ఒక భీకరమైన యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. అంటే ఎలా ఉందంటే దెబ్బ తగిలిందా, పడ్డానా, ఏం చేసానో తీసి పక్కన పెడితే ఇక్కడ ఇంతకు మించి మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ మనకు దొరకదు అని ఆలోచన తప్ప వేరేదేం లేదు. అందులో మీకు చాలా తక్కువ మంది ఆర్టిస్టులు ఈ యాక్షన్ దీంట్లో పర్ఫెక్ట్ టైమింగ్తో ఉంటారు. అంటే పంచ్ పడిపోద్ది మన మీద అన్నట్టు ఉంటుంది తప్ప ఇక్కడికి వచ్చి అవుతుందండి పంచ్ నిజంగా తగిలినట్టు ఉంటుంది. మనకి మూవీస్లో చూస్తే దానికి స్పెషల్ ఎఫెక్ట్స్ వేయకపోయినా సరే పంచ్ మనకు పడిపోయినట్టు ఉంటుంది. అలా ఉంటుంది శ్రీహరి గారి టైమింగ్. మెగాస్టార్ చిరంజీవి గారు ఒకరు, శ్రీహరి గారు ఒకరు, కొంతమంది చాలా తక్కువ మంది హీరోస్ అండి ఆర్టిస్ట్లో. మనకి ఆర్ఆర్ లేకపోయినా స్పెషల్ ఎఫెక్ట్స్ లేకపోయినా నార్మల్గా ఏమీ లేకుండా చూసిన సరే పంచ్ తగిలేసినట్టు ఉంటుంది. అంటే అంత టైమింగ్లో ఉంటుంది అలా యాక్షన్ ఇది. ఆ యాక్షన్ సీక్వెన్స్లో శ్రీహరి గారు ఒక మాట చెప్పారు, చాలా మంచి ఫైట్ జరుగుతుంది, వెళ్ళి పడిపోతే కట్ అని చెప్పి వచ్చేసారు నా దగ్గర శ్రీహరి గారు. నా తెలంగాణ యాస ఉంటుంది కదా, తమ్ముడు అని చెప్పి తమ్ముడు అని మాట్లాడి, ఇది మీ కెరీర్, ఇప్పుడే మీరు స్టార్ట్ చేస్తున్నారు కెరీర్. సో ఎలా ఉంటుందంటే మీ దీంట్లో మీలాంటిది అంటే మీ కెరీర్ స్టార్టింగ్లో ఎవరికైనా సరే ఆలోచన ఎలా ఉంటుందంటే మనం ప్రూవ్ చేసేసుకోవాలని ఉంటుంది. ఈ ఆలోచన, ఈ తపన ఉంది దీంట్లో. మీరు సరౌండింగ్స్ చూసుకోరు. ఇప్పుడు చూడు, నేను వచ్చి ఆయన ఏంటంటే ఇక్కడ పడ్డావు కాబట్టి సరిపోయింది, ఇక్కడ పడితే చూడని చూపిస్తే అక్కడ ఏముందంటే 2 మేకులు ఉన్నాయన్నమాట. అంటే వెళ్ళి పడితే హెడ్ తగిలిందంటే అయిపోయింది, నీ కెరీర్ అయిపోయింది. ఇక్కడతో నీ కెరీర్ అయిపోతుంది భరణి. దిస్ వాట్ యూ వాంట్. అంటే మనం అమ్మా నాన్నలకి మనం చెప్పుకుని, మన పేరెంట్స్కి కానీ మన బ్లడ్ రిలేషన్ కానీ చెప్పుకుని ఒక చోట వర్క్ చేసినప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. బట్ ఇలాంటిది మనం ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్స్ అప్పుడు నువ్వు పడేటప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ అందరూ ఉంటారు, కానీ ఎవరు వర్క్లో వాళ్ళు బిజీ ఉంటారు, అన్నీ చూసుకోవాలని లేదు, మనమే చూసుకోవాలి జాగ్రత్తగా అని చెప్పి ఒక 5 minutes క్లాస్ తీసుకున్నారు ఆయన. అంటే ఇవన్నీ అంటే నాకు కెరీర్ స్టార్టింగ్లో ఇలాంటి అడ్వైజ్లు అన్నీ కూడా నాకు చాలా హెల్ప్ అయ్యాయి. నాకు నిజంగా ఇంత మంచి యాక్టర్కి ఏదైనా అయ్యుండుంటే, దెబ్బ తగిలి ఉండుంటే
ఫేస్ కి ఏదైనా అంటే అయ్యి మంచి ఉంటే యాక్టర్ చెడ్డ అన్నీ యాక్టర్ తెలియదు కానీ బట్ అంటే sir- దెబ్బ తగిలింటే మాత్రం డెఫినెట్ ప్రమాదం ఇది. అంటే ఆ సినిమాలో ఇద్దరితో పెద్ద యాక్షన్, మోహన్ బాబు గారితో యాక్షన్ సీక్వెన్స్ ఉమ్, అంటే ఆ స్టార్టింగ్ లోనే పెద్ద పెద్ద ఆర్టిస్టులతోటి అంటే యాక్ట్ చేసే అవకాశం దొరికింది. ప్లస్ గురుగారు దాసరి గారి డైరెక్షన్ లో. సూపర్. అండ్ సార్ బాహుబలిలో కూడా చేశారు. యాక్చువల్లీ ప్రభాస్ గారు మీరందరూ కలిసి జిమ్ చేసేవాళ్ళు. స్టార్టింగ్ ప్రభాస్ గారు స్టార్టింగ్ అంటే ఒకటే జిమ్ కలిసి, అంటే అదే టైంలో మేము చేస్తున్న టైంలో ఆయన ప్రభాస్ గారు కూడా వచ్చేవారు. బట్ సేమ్ జిమ్, స్లిమ్ జిమ్ లోనే ఆయన కూడా వచ్చేవారు. సేమ్ జిమ్. సో యాక్టింగ్ చేసేటప్పుడు అంటే ఆ బాహుబలిలో ఉండేటప్పుడు ఆ ఇంట్రాక్షన్ జరిగిందా ఇద్దరు? ప్రభాస్ గారికి నాకు కాంబో లేదండి. కానీ ప్రభాస్ గారు రాణా గారు ఇద్దరు కూడా లొకేషన్ లోనే ఉండేవారు. ఎందుకంటే ఏదో ఒకటి అక్కడ ఏదో ప్రాక్టీస్ జరుగుతూనే ఉండేది. బట్ నాకు ఆయన నేను ఎందుకంటే ఒక్క రాజమౌళి గారి లొకేషన్ లోనే ఏంటంటే అక్కడ చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అవి ఏమి ఉండవు. అందరు కలిసి కూర్చొని లంచ్ చేస్తారు. లంచ్ లో అందరు మొత్తం ఆల్ రమా మేడము, డైరెక్టర్ రాజమౌళి గారు, వల్లి గారు మొత్తం అందరూ ఒక దగ్గర కూర్చుంటారు. ఆర్టిస్టులు అందరూ ఒక దగ్గర కూర్చుంటారు. నాకేంటి అప్పటికే బాహుబలి 1 కన్నా ముందే ఆయన బాగా ఎస్టాబ్లిష్ అయిపోయారు. ఆయన టాప్ దీంట్లో ఉన్నారు. అందరు రానాగారాలు అందరూ కూర్చుంటే నాకు అక్కడ అదే టేబుల్ మీద నాకు ప్లేట్ పెట్టారు. మనకి చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి కదా, ఎక్కడో చిన్నది ఉంటుంది. ఒరే బాబు, మనకు నిజంగానే అక్కడికి వెళ్ళి కూర్చునే స్థాయి ఉందా, అర్హత ఉందా, ఇలా అంటే మన ఆలోచన ఇలా ఉంటుంది. సో ఐ డోంట్ నో, బట్ ఇమీడియట్గా అంటే వాళ్ళు ఏంటంటే ఓన్ చేసేసుకుంటారండి. అక్కడ మనిషిని ఓన్ చేసేసుకుంటారు. వాళ్ళే అడిగేస్తారు. మనం ఇది కావాలని చెప్పి మనం ఏది అడగక్కర్లేదు. బర్నీ రామ్మ కూర్చో అని చెప్పి రమా గారు పిలిచేస్తారు. రమా గారే మనకి ఏమన్నా కావాలంటే టచ్ అప్ ఆవిడే చేసేస్తారు. రమా మేడమే మన ఆర్నమెంట్స్ ఏమైనా ఉంటే ఆవిడే సెట్ చేసేస్తారు. అసలు మనం ఇది కావాలి, ఇది ఏంటి మన మిర్రర్లో కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. షార్ట్లోకి వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్గా తీసుకెళ్ళి నిలబెడతారు. అంటే వాళ్ళు ఆర్టిస్ట్ని మాత్రం భలే ట్రీట్ చేస్తారండి. అది మాత్రం ఆ లొకేషన్లో అంటే వర్కింగ్ స్టైల్ అలాగే ఉంటుంది, బట్ ట్రీట్మెంట్ కూడా అలాగే ఉంటుంది. బట్ ఆ టైంలోనే మాట కలిసాం కానీ, బట్ అప్పటికి నేను నా గెటప్లో ఉన్నాను. అది మార్తాండవర్మ క్యారెక్టర్. ప్రభాస్ నన్ను చూసి ఆయన ప్రభాస్ గారు గుర్తుపెట్టుంటారు. బట్ నేను ఎప్పుడు అక్కడ ఒక 3 days 4 days ఆయన వచ్చున్నారు ఆయన లొకేషన్కి. బట్ నేను కలిసి మన ఇద్దరం స్లిమ్ జిమ్లో కలిసి వర్క్ చేసాం అని చెప్పి నేను ఛాన్స్ తీసుకొని చెప్పలేదు నేను. బట్ చెప్పినా ఆయన డెఫినెట్గా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు. ఐ నో అబౌట్ హిమ్. బట్ నాకేంటంటే నేను ఫస్ట్ టైం అంత పెద్ద దీంట్లో రమ్యకృష్ణ గారు, నాజర్ గారు, సత్యరాజ్ గారు వీళ్ళందరూ కాంబినేషన్ ప్లస్ ఒక 500 మంది జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరితో కలిసి అది ఎపిసోడ్ కదా నాది. నా టెన్షన్లో నేను ఉన్నాను. ప్లస్ ఎందుకంటే నేను ఈ మూవీ యమదొంగకి రాజీవ్ అన్న రిఫరెన్స్ తోటి వెళ్ళాం కాబట్టి ఆ క్యారెక్టర్ ఏం తీసుకోలేదు. బట్ దీనికి ఆడిషన్ ఆయనే చేశారు. ఆయన ఆఫీస్కి పిలిచి ఆయన హోమ్ థియేటర్లో కూర్చొని మొత్తం డోర్స్ అని వేసేసి ఆడిషన్ తీసుకున్నారు రాజమౌళి గారు ఆ క్యారెక్టర్. తెలుగు తమిళ్ 2 డైలాగ్స్ చెప్పాలన్నమాట. అంటే సేమ్ డైలాగ్స్, తెలుగు వెర్షన్ ఒక షాట్, తమిళ వెర్షన్ ఒక షాట్. ఆ టెన్షన్ తమిళ డైలాగులు కూడా ఉన్నాయని చెప్పి ఆ దీంట్లో ఉండేవాడిని కాబట్టి ఎవరిని పెద్ద పలకరించి నా పనిలో నేను ఉండేవాడిని అనమాట. బట్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ రాజమౌళి సార్. కలాం తల్లి. నెక్స్ట్ ఫిలిమ్స్ లో రాజమౌళి సార్ నెక్స్ట్ అంత మనం రాజమౌళి గారి సినిమాలో 2 సినిమాలు చేసాం కానీ మన కాల్ వచ్చేస్తుంది అనుకుంటే అది పొరపాటు అండి. అది ఎవరో లక్, ఎవరు మావాడు శేఖర్ కదా, పేరే ఛత్రపతి శేఖర్ అని పెట్టారు. అంటే రాజమౌళి గారి మూవీస్ లో మాక్సిమం ఉంటాడు. శేఖర్ కి లక్ ఉంటది కానీ అందరు ఆర్టిస్టులకి అలా రాదు, అంటే రిపీట్ చేయడానికి రాదు. బట్ వన్ థింగ్ ఐఎమ్ ష్యూర్ అబౌట్ దాట్, ఈ క్యారెక్టర్ కి భరణి పనికొస్తాడు అంటే అది ఒక సీన్ క్యారెక్టర్, ఒక షాట్ క్యారెక్టర్, భరణి పనికొస్తాడు అని చెప్పి ఆయన కనిపిస్తే మాత్రం ఎక్కడున్నా పట్టుకెళ్తారు. సార్ నిజంగా డైరెక్టర్స్ మైండ్ లో అంతమంది యాక్టర్స్ ఎలా ఉంటారు సార్ ఆ మైండ్ లో? అంతే, అది మనం అంతే, అదొక ఫ్యూ పీపుల్ ఆర్ లైక్ వాకింగ్ ఎన్సైక్లోపీడియా అంతే. సూపర్. అండ్ చాలా మంది యాక్టర్స్ తో కూడా చేశారు. అంటే బాలయ్య బాబు గారు అఖండ 2లో కూడా ఉన్నారు. అఖండ 2 చేస్తున్నాను మీకు ఎలా ఎవరు చెప్పారు మీరు? అంటే మేము బ్యాక్ ఎండ్ రిలీజ్ అవ్వలేదు కదండి. రిలీజ్ అవ్వకపోయినా పర్లేదు సార్, కానీ అఖండ 2లో ఉన్నారు సార్. అఖండ 2లో బాగుంటుందండి, మంచి యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. అంటే అది సిచ్యువేషన్ ఏంటని నేను చెప్పడం కరెక్ట్ కాదు కానీ మంచి ఎపిసోడ్ ఉంటుంది. నన్ను కొట్టిన తర్వాత ఆయన చెప్పే డైలాగులు పేలిపోతాయి, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అంటే ఆ మూమెంట్ ఉంటుంది. ఆయన బాలయ్య గారు బోయపాటి గారు అంటే మీకు డైలాగ్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా.
మామూలుగా ఉండదు అది. అలాంటిది ఆ ఎపిసోడ్లో చెప్పే స్ట్రాంగ్ డైలాగ్స్ అంటే మంచి జనాల్లోకి వెళ్ళే డైలాగ్స్ నన్ను కొడుతూ చెప్తారు, అది బాగుంటుంది డైలాగ్స్. సూపర్ సార్. బాలయ్య బాబు గారికి మీకు ఏమైనా మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా? బాలయ్య బాబు గారికి అరే నాకు- మామ కాదు కాదు. బాలయ్య బాబు గారు యాక్చువల్లీ నేను ఆయనతో డిక్టేటర్ అనే మూవీ వచ్చింది శ్రీవాస్ గారి డైరెక్షన్లో. నేను ఆయనతో క్యారెక్టర్ చేశాను, కానీ అది నా అదృష్టం వల్ల ఏంటో అది ఎడిటింగ్లో క్యారెక్టర్ లేచిపోయింది. ఒక రెండు మూడు షార్ట్స్లోనో ఒక మ్యాక్సిమం 5 షార్ట్స్లోనో ఉంటాను నేను. అప్పుడే బాలయ్య గారు బాలయ్య బాబు కొంచెం పరిచయం. బాలయ్య ఆయన ఎనర్జీ లెవెల్స్ అంటే ఆన్ స్క్రీన్ మీకు చూసింది చాలా తక్కువ అండి, ఆఫ్ స్క్రీన్ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఆయన. సో లొకేషన్లో మార్నింగ్ 6:30 6:45 ఫస్ట్ షాట్. వీళ్ళు ఏంటంటే ప్లాన్ చేసుకుంటారు కదా యాక్షన్ సీక్వెన్స్లు అన్నప్పుడు, ఆర్టిస్టులు అందరూ ఉన్నప్పుడు, అంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు కొంచెం టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది కదా. బట్ ఈవెన్ దో వాళ్ళు 7:30 ఫస్ట్ షాట్ పడితే ఏమవుతుందంటే వాళ్ళకి వర్క్ ఫాస్ట్ అవుతుంది. సో 7:30 అనేటప్పటికి మనం ఏమనుకుంటాం మామూలుగా, ముందు వేరే షార్ట్స్ తీసి తర్వాత హీరో గారు వచ్చిన తర్వాత ఫస్ట్ షార్ట్ 7:30కి ఆయన షార్ట్ పడుతుంది బాలయ్య గారు. అంటే ఆయన ఏంటి 6కి ఎంతకు వచ్చేయాలి కదా, ఈయన 6కి వచ్చేస్తారని చెప్పి మనం కాంబినేషన్లో ఉంటాం. ఏ షార్ట్ పడతారో తెలియదు కదా, మనకు ఒక టైం చెప్పేస్తారు 6:45 విత్ మేకప్ అని చెప్తే, మనం ఫిలిం సిటీలో షూటింగ్ అంటే ఇక్కడ 5కి బయలుదేరాలి. ఎన్ని రోజులు నేను ఒక్క 2 minutes అయినా ఆయనకన్నా ముందుందని ట్రై చేసిన. లాస్ట్ వర్కింగ్ డే ముందు రోజు ఏంటో ఆయన కారు కరెక్ట్గా ఎంటర్ అవుతుంది ఫిలిం సిటీలోకి, ఆయన వెనక నేను ఎంటర్ అయ్యాను. అదొక రోజు అంటే అచీవ్ చేయగలిగాను అనమాట. అంటే అట్లీస్ట్ ఆ కార్ని దగ్గరికి కొంచెం వెళ్ళగలిగాను. ఆయన బాబోయ్ నెక్స్ట్ లెవెల్ అండి బాబు, ఆయన పంక్చువాలిటీ కానీ. ప్లస్ ఇంకోటి, మనం యాక్షన్ సీక్వెన్స్లు కానీ బాగా చేసి టైమింగ్లో చేస్తే ఆయన చాలా బాగా మెచ్చుకుంటారు. నాకు దీంట్లో కొన్ని రిస్కీ షాట్స్ ఉంటాయి, అంటే రోప్ షాట్స్ అవి ఉంటాయి. అది లక్కీగా ఏంటంటే అంతమంది, మనకి ఎలా ఉంటుంది మన మైండ్ సెట్, అంతమంది ఆర్టిస్టులు వెయిట్ చేస్తున్నప్పుడు, ఇంత ప్రొడక్షన్ హౌస్, ఒక పక్క ఫైట్ మాస్టర్స్, ఒక 2 కెమెరాస్, వీళ్ళందరూ ఉన్నప్పుడు మనం ఒక సింగిల్ టేక్ చేయకపోతే మన గురించి అందరూ మళ్ళీ వెయిట్ చేయాలి. మనకు అది ఒకటి ఉంటుంది కదా మైండ్లో. లక్కీగా ఒక రిస్కీ షాట్ సింగిల్ టేక్లో అయిపోయింది, ఇమీడియట్గా బాలయ్య అన్నారా? సూపర్ సార్. అంటే ఒక యాక్టర్కి ఇలాంటి నెగిటివ్ క్యారెక్టర్స్ వచ్చేటప్పుడు ఇది చెప్పడం మర్చిపోయాను. మనం యాక్షన్ సీక్వెన్సెస్లో అలాంటి రిస్కీ షాట్స్ మనం చెయ్యాలి. మనం కెమెరా ముందు నిలబడి డైలాగ్స్ చెప్పడమే కూడా కాదండి. ఇప్పుడు ఈ రోజు రేపు మనకి అంటే ఆల్మోస్ట్ ఈవెన్ ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ, ఈ మా బిగ్ స్క్రీన్స్ కానీ, పెద్ద హీరోస్ చేస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర యాక్షన్ సీక్వెన్స్లో పడతాం మనం వెళ్ళి. సో కదా, ఈ యాక్షన్ సీక్వెన్స్లో పడినప్పుడు రిస్కీ షాట్స్ చేయడానికి మనం అమ్మో ఈ షాట్ నేను చేయలేను అన్నాం అనుకోండి, అక్కడ డూప్ని పెట్టి చేయించవచ్చేమో, కానీ నెక్స్ట్ మూవీ మళ్ళీ మనకు కాల్ రాదు. వాట్ ఇట్ యూ హ్యావ్ టు రిస్క్ దర్. అక్కడ రిస్క్ చేయాలి. నేను చేయలేను అంటే ఆ టైంకి డూప్ని పెట్టేస్తారు, మన కాస్ట్యూమ్ తీసేసి డూప్ కేసి ఆ షార్ట్ ఫినిష్ చేస్తారు. కానీ అక్కడ ఏమవుతుంది నెక్స్ట్, బర్నీ వద్దులండి యాక్షన్ సీక్వెన్స్ 100కి మనోడు చేయలేనని చెప్పంటాడు. అది వెళ్ళిందంటే కరెక్ట్ కాదు. అది మనం రిస్క్ చేయాలి. ఆ రిస్క్ చేయాలంటే మనకు ఫస్ట్ ఉండాల్సింది ఏంటి, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే, మనం ఫిట్నెస్లో ఉంటే ఎలాంటి రిస్క్ షాట్ అయినా చేయడానికి మనకి ముందు చెప్పేస్తుంది. ఇది కనెక్షన్ బిట్వీన్ హార్ట్ అండ్ మైండ్, ఇది గట్స్, దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళరా అని చెప్పి ఆ టైమింగ్లో కానీ చేయగలిగితే మనం హ్యాపీలీ వీ కెన్ డూ. సూపర్. కానీ ఆ రూఫ్ కట్టేటప్పుడు కానీ, ఆ ఫైటింగ్ సీక్వెన్సెస్లో కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఖచ్చితంగా చిన్న చిన్న దెబ్బలు 100% తగులుతాయండి. 100% సో మీకు అలా వెళ్ళి లారీని వెళ్ళి ఎక్కడో ఉంటుంది, లారీ ఆల్మోస్ట్ ఒక 40 feet దూరంలో ఉంటుంది. వెళ్ళి లారీకి వెళ్ళి గుద్దుకుంటే ఆ లారీ నిండా గన్నీ బ్యాగ్స్ ఉంటాయి, నాతో పాటు బ్యాగ్స్ అన్ని కింద పడతాయి. ఇది షార్ట్. ఇది షార్ట్ తేడా అయింది అనుకోండి, మళ్ళీ కిందకి పడిన గన్నీ బ్యాగ్స్ అన్ని మళ్ళీ లారీ ఎక్కించాలి కదా. ఇక్కడ ఎంత వర్క్ కదా వీళ్ళకి. అంటే అది అలా వెళ్ళిపోతుంది ఫ్రేమ్లో షార్ట్. ఫ్రేమ్లో మనకు సినిమా చూసినప్పుడు అలా వెళ్ళిపోతుంది, కానీ దాని వెనక ఎంత ఉంటుందంటే వర్క్ అసలు. బ్లాస్ట్లు అవుతాయి పర్ఫెక్ట్గా, మళ్ళీ నా ల్యాండింగ్ కూడా పర్ఫెక్ట్గా ల్యాండ్ అవ్వాలి. ఏది దాన్ని తగులుకొని బ్యాగ్స్ అన్ని మీద పడుతున్నప్పుడు కూడా ల్యాండింగ్ కరెక్ట్గా ల్యాండ్ అవ్వాలి, ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వదు, ఆ పెయిన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఇంతలో పెయిన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం డస్ట్ అంతా పడుతుంటది, కింద నుంచి బ్లోయర్స్ తో కొడుతుంటారు మళ్ళీ.
కింద నుంచి బ్లోయర్స్ కొడుతుంటారు కదా True. డస్ట్ కి, ఆ డస్ట్ నోట్లోకి వెళ్తుంటది, ముక్కులోకి వెళ్తుంటది, కళ్ళలోకి వెళ్తుంటది. స్టిల్ ఇక్కడ అంటే ఈవెన్ మనం హీరోస్ నిజంగానే వాళ్ళు చేసే యాక్షన్ సీక్వెన్స్ మనకు అలా వెళ్ళిపోతాయి కానీ ఫైట్ చేస్తారంటాం కానీ రియల్లీ దే వర్క్ హార్డ్ అండి. True. రియల్లీ అంటే చాలా పేషెన్స్ ఉండాలి వాళ్ళు నిజంగా. మెగాస్టార్ గారు ఆ ఊరికనే మెగాస్టార్ అవుతారండి. అందరూ కూడా వెంకటేష్ గారు, పవర్ స్టార్ కానీ వీళ్ళందరూ కూడా, తారక్ వీళ్ళందరూ కూడా అంటే నిజంగానే వాళ్ళ పేషెన్స్ కానీ వాళ్ళంతా ఫోకస్డ్గా వర్క్ చేసే విధానం కానీ దే లవ్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం థియేటర్ చూసి క్లాప్స్ కొట్టి విజిల్స్ వేస్తాం, బట్ వెనక చాలా హార్డ్ చాలా వర్క్. హార్డ్ వర్క్ ఉంటుంది. సో అందుకే మూవీ షూటింగ్ కూడా అంత డ్యూరేషన్ పడుతూ ఉంటుంది. సార్ స్కిన్ కేర్ ఎలా తీసుకుంటారు? హెయిర్ పాడవకూడదు, స్కిన్ పాడవకూడదు. హెయిర్ పాడైపోయిందండి, హెయిర్ లూజ్ అయిపోయింది, హెయిర్ చాలా పోయింది. స్కిన్ కూడా ఏంటంటే నేను మేబీ నేను స్కిన్కి స్పెషల్గా నేను ఏం కేర్ ఏం తీసుకోవట్లేదు. మరి నేను అంటే మేబీ నా స్కిన్ కూడా పెద్ద సన్ స్క్రీన్ అవి ఏమో అంటే అంత పర్టికులర్గా నేను చేసే క్యారెక్టర్స్ అన్ని దెబ్బలు తగిలించుకునే క్యారెక్టర్లే కదా, పెద్ద గ్లామర్ పెద్ద ఏం అవసరం ఉండదు, పెద్ద మేకప్ కూడా వేయరు. ఏదో వేస్తే మసి రాసేస్తారు ముఖానికి, లేదా బ్లడ్ ఏదో పడుతుంది. అంటే నేను ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్స్ అన్ని మూవీస్లో అందరు హీరోల చేత దెబ్బలు తినే క్యారెక్టర్లే కదా మ్యాక్సిమం వస్తాయి. మంచి క్యారెక్టర్లు వచ్చినప్పుడు గ్లామర్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఇంకేం వస్తాయిలేండి మనకి. ఒకవేళ వచ్చినప్పుడు చూద్దాం, నాకు కొంచెం అప్పుడు స్కిన్ కేర్ తీసుకుందాం. ప్రస్తుతానికైతే ఈ స్కిన్ ఒప్పుకున్నారు డైరెక్టర్లు అందరూ. సార్ సో ఇలా ఈ యాక్టింగ్ దాని గురించి పక్కకు పెడితే కొంచెం మళ్ళీ మనం పర్సనల్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ని ఫిలిమ్స్ చేశారు కదా, ఎన్ని సీరియల్స్ చేశారు, మంచి అర్నింగ్ ఉన్న భరణి గారికి ఎందుకు ఏ రోజు అమౌంట్ని వెనక వేసుకోలేదు? దట్టు ఆ టైంలో పార్టీస్కి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు, ఫ్రెండ్స్. అంటే అలా ఉన్న భరణి గారు సడన్గా లైఫ్లో చేంజ్ ఏంటి? ఎప్పటి నుండి దాచుకోవడం స్టార్ట్ అయింది ఆ ఒక్కసారి? దేర్ ఆర్ నో గుడ్ ఫ్రెండ్స్, నో బ్యాడ్ ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ బ్యాడ్, ఫ్రెండ్స్ గుడ్ అని మనం చెప్పలేం. ఫ్రెండ్ అంటే ఫ్రెండే. ఫ్రెండ్ అని పేరు పెట్టామంటే రెండు ఉండవు, గుడ్ బ్యాడ్ ఉండదు. ఫ్రెండే. ఫ్రెండ్షిప్లో బ్యాడ్ ఉండదు, గుడ్డే ఉంటుంది. మన ఎదుగుదలకు కానీ, మన సక్సెస్కి కానీ, మన డౌన్ఫాల్కి కానీ, మన హ్యాపీనెస్కి కానీ, మన పీస్ ఆఫ్ మైండ్కి కానీ, మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ మనమే కారణం అండి. ఎవ్వరు కారణం కాదు దానికి. మనం చేసుకున్న స్వయంకృత అపరాధం, మనం చేసుకున్న పొరపాట్లు, తప్పు అని తెలుసు కూడా చేసిన తప్పులు, ఇవన్నీ యాడ్ ఆన్ అవుతాయి. అంటే నిజంగానే చాలా మందికి ఆలోచన వస్తుంది, భరణి అంటే నేను ఇన్ని ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత డబ్బులు అంటే ఒక బ్యాకప్ ఉండాలంటే మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పి, సెటిల్ అయ్యి ఉంటాడని చెప్పి అనుకుని ఉంటారు. కానీ నేను అది వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోయింది. అది ఎలా ఖర్చు అయింది ఇంక అడగండి. అది మేబీ మీరే అన్నారు కదా పార్టీస్ అని, అలా అని అది ఇంకంతే. దానికి ఒక లెక్క అది ఉండేది కాదు. అంటే ఇంత వచ్చింది ఇంత సేవ్ చేసుకోవాలని చెప్పి ఆలోచన ఉండేది కాదు. నాట్ ఓన్లీ పార్టీస్ ఒక్క దగ్గరే కాదు, అది ఫ్రెండ్స్ అడిగారని, వాళ్ళు అడిగారని, వాట్ ఎవర్ మేబీ అది అలా వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న ప్రాసెస్లో ప్లస్ ఏంటంటే నేను టీవీలో బిజీగా ఉండి ఒక పక్క అడపదడప ఎప్పుడో 3 months 4 months ఒకసారి సినిమాలు కూడా చేస్తూ, మూవీస్ కూడా చేస్తూ, ఒక సర్టెన్ ఇన్కమ్ ఉన్నప్పుడు వెళ్ళి ప్రొడక్షన్ హౌస్ ఒకటి పెట్టి మా టీవీలో ఒక తాలికట్ శుభవేళ సీరియల్ ప్రొడక్షన్ చేశాం. అంటే అది యాక్చువల్లీ ప్రొడక్షన్ చేయడం అనేది ఒక ఆర్ట్ అండి. అది నాలాంటి ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేనోడు, డబ్బును ప్రేమించనోడు, డబ్బు అంటే విలువ లేనోడు అసలు ఏ బిజినెస్ చేయకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే ఏదన్నా మనం మనస్ఫూర్తిగా ప్రేమించి ఫోకస్డ్గా ఉంటేనే అది మన దగ్గర ఉంటుందండి, లేదంటే అది ఉండదు. అది డబ్బైనా ఏదైనా సరే. సో నేను వెళ్తున్న దాంట్లో ఆ టైంలో చేయకూడదు. ఆ ప్రొడక్షన్ హౌస్ చేయడం వలన అందరూ చాలా కోఆపరేట్ చేశారు, అందరూ హెల్ప్ చేశారు, అందరూ బాగా నన్ను సపోర్ట్ చేశారు. ప్లస్ నాకు ఆ ప్రొడక్షన్ చేయడం రాక నేను డబ్బులు పోగొట్టుకున్నాను. నేను లాస్ట్ షెడ్యూల్ అయితే పాపం కొంతమంది ఆర్టిస్టులకి నేను పేమెంట్స్ కూడా ఇవ్వలేకపోయాను నేనున్న పరిస్థితుల్లో. ఏవైతే ఇంట్రెస్ట్లకి తెచ్చిన అమౌంట్స్ అయితే ఉన్నాయో అవి క్లియర్ చేయగలిగాను తప్ప లాస్ట్ షెడ్యూల్ నేను కొంతమందికి పాపం నేను ఇవ్వలేకపోయాను. బట్ వాళ్ళు కూడా తెలిసిన తర్వాత
ఆర్టిస్టులే కాబట్టి కొంతమంది బాధపడి ఉండొచ్చు, కొంతమంది మాత్రం సరే డబ్బులు బాగా పోయాయి కదా అని చెప్పి కొంతమంది, అంటే లాస్ట్ షెడ్యూల్ వరకు అయితే మొత్తం క్లియర్ చేస్తాను, అందరికి ఎవరికి ఇది లేదు. కొంతమందికి నేను ఇవ్వలేకపోయాను, వాళ్ళు కూడా అడగలేదు. బట్ డెఫినెట్లీ వాళ్ళకి ఏదో రోజు నేను పిలిచి మరి నేను అంటే చిన్న చిన్న పెద్ద పెద్ద అమౌంట్లు ఏం కాదులేండి. ఆ లాస్ట్ షెడ్యూల్ అంటే ఏముంటాయండి, మేము 3-4 డేస్ వర్కింగ్ డేస్ పేమెంట్స్ ఉంటాయి, అలా అవి ఒక 3-4 అంతే. ఇది ఏ ఇయర్ లో సార్ జరిగింది? ఇది 2015 అండి, 2015 నుంచి 2016 16. అన్నిలో టాప్ మంది తగిలిందండి. అంటే తెలుసు చాలా పెద్ద అమౌంట్ పోయిందని తెలుసు, బట్ ఆ 2011-2012లోనే నాకు ఒక అద్భుతమైన వ్యక్తి పరిచయం అన్నారు నా లైఫ్లో. ఆరెంజ్ ఫిలిం నుంచి నాగబాబు సార్. ఆయన పాపం డబ్బులు పోగొట్టుకుని ఉన్నారు. ఎట్ ఏ టైం మీది? నేను ఇక్కడ సీరియల్ అయిపోయిందని తెలుసు, మార్నింగ్ 6:30 కాల్ వచ్చింది నాకు. ఎక్కడున్నావు అంటే ఇంట్లో ఉన్నానంటే పలానా చోటకి రా అని చెప్పన్నారు. వెళ్ళాను, నేను ఇద్దరం కాఫీ తాగుతూ కూర్చొని మాట్లాడుకుంటున్నాను. లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలని, కొన్ని జరగాలి లైఫ్లో, కొన్ని జరగాలి, జరిగితేనే కొన్నిటి విలువ తెలుస్తుంది. అలా వెళ్ళిపోయింది అనుకో, దేని విలువ తెలియదు. కొన్ని జరగడం మన మంచికే. నువ్వు నిజంగా చాలా లక్, ఎందుకంటే నువ్వు తట్టుకోగలిగే ఫిగర్తోనే బయటకు వచ్చేసావు. ఇది ప్రొలాంగ్ అయ్యి ఉంటే ఇంకొంచెం పెద్ద ఫిగర్ పోయేది. కాబట్టి ఫీల్ దట్ యువర్ లక్కీ. ఇంకో లక్ ఏంటంటే, నీకు టీవీలో ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వస్తుంది. నీకు ఎవ్రీ మంత్ ఏదో సీరియల్ నుంచి కాల్ వస్తుంది, క్యారెక్టర్స్ చేస్తూనే ఉంటావు. నువ్వు వర్క్ చేద్దాం అంటే నువ్వు డెఫినెట్గా నీకు వర్క్ ఉంటుంది. చేయబరని 6 monthsలో బయటకు వచ్చేస్తావు అని చెప్పి అది ర్యాండమ్గా అన్నారు. ఆయన 6 monthsలో బయటకు వచ్చేస్తావు చెయ్యను ఆయన చెప్పి ఇద్దరం డిస్బర్స్ అయ్యాం. నేను ఇంటికి వెళ్తున్నాను, అన్నపూర్ణ నుంచి కాల్ వచ్చింది. దట్స్ ఫర్ పున్నాగా, మెయిన్ లీడ్ జ్యోతిరెడ్డి గారు నేను కాంబినేషన్. ఆ నెక్స్ట్ మంత్ ఇమీడియట్ గా మళ్ళీ అన్నపూర్ణలోనే ప్రేమ్ నగర్ వాణిశ్రీ అన్నట్టు వాణిశ్రీ గారితో వర్క్ చేశానండి. ఇది చెప్పడం మర్చిపోయాను. అంటే చూడండి, అది నాకు నిజంగానే ఎంత ఆవిడ ఎలాంటి హీరోలతో చేశారు. ఆవిడ లెజెండరీ యాక్ట్రెస్ కదా. ఆవిడ మదరు, నేను సన్. ప్రేమ్ నగర్ లో టప్ 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 అని పడ్డాయండి. అంటే 3-4 డేస్లో 4 సీరియల్స్ కంప్లీట్ అయ్యాను నేను. 7 months ఎలా వర్క్ చేశానంటే, ఈవెన్ ఒక రోజులో అయితే మార్నింగ్ 4 కాల్ షీట్స్ కూడా చేసాను. 3 కాల్ షీట్స్ చేశాను. 4 కాల్ షీట్ 3 కాల్ షీట్స్ చేశాను. లేదు 4 hours చేసినట్టు చేశాను. నైట్ డిన్నర్ చేసి మళ్ళీ నైట్ అంతా తెల్లారులు డబ్బింగ్ చెప్పి మళ్ళీ మార్నింగ్ ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఇమీడియట్ గా లొకేషన్కి వచ్చాను. అసలు ఆ పీరియడ్ మాత్రం ఎలా వర్క్ చేశాను నాకు తెలియదు. ఐ కుడ్ కమ్అట్ అంటే నెమ్మదిగా ఒక 3-4 monthsలో కొన్ని మేజర్వి క్లియర్ చేయగలిగా. సార్ ఎక్కువగా మీతో నాగబాబు సార్ ఎక్కువ ట్రావెల్ చేస్తూ మీతో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు, ఎక్కువ మీతో ఉంటూ ఉంటారా? నాగబాబు గారు నాతో ఉండడం కాదండి, నేను నాగబాబు గారితో ఉంటాను. నేను కరెక్ట్ చేసుకోండి. నాగబాబు గారితో నేను కాదు, నాలో ఒక 3-4 ఉంటాం. ఆయనతో ఎప్పుడూ ఉంటాం. ఈజ్ లైక్ ఒక అద్భుతమైన పాజిటివ్ వైబ్ ఉన్న క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. చాలా మందికి నాగబాబు గారు మెగా బ్రదర్ గానే తెలుసు. బట్ ఆయనతోటి ఎవరైనా ట్రావెల్ చేస్తే ఆయన నా మనిషి అనుభవం చేసుకుంటారు. మా నాగబాబు గారు నాగబాబు గారిని ఎవరైనా అంటే పగిలిపోద్ది ఒక్కొక్కటిగా అన్న దీంట్లో ఉంటారు, అన్న మైండ్ సెట్తో ఉంటారు. ఏమో నేనైతే ఆ మైండ్ సెట్తో ఉంటాను. నాగబాబు గారిని ఎవరేమన్నా సరే నాకు ముందు నశాలానికి ఎక్కేస్తుంది నాకు. బికాజ్ చాలామంది ఏమి ఇస్తారండి, మహా అయితే అన్నదానం చేస్తారు, లేదంటే వస్త్రదానం చేస్తారు, లేదంటే డబ్బులు సాయం చేస్తారు. హెల్త్ దానం చేసే వాళ్ళు ఏమన్నా చూసారు మీరు? ఫ్రెండ్స్లో ఎలా ఉంటారు, ఈవినింగ్ 5:30కి మరి అక్కడికి వస్తే పదా అని చెప్పి అంటారు కదా. అవి ఉండవు. మార్నింగ్ 6కి కాల్ వస్తుంది, ఏ టైం జిమ్కి వస్తున్నాం అని చెప్పి. మేము ఎవ్వరం కూడా పాకెట్ నుంచి ₹1 కూడా తీయనివ్వరు జిమ్కి కట్టడానికి. ఇయర్లీకి సరిపడే ఫీజు అపోలోలో ఆయనే కట్టేస్తారు, మా జిమ్ ఫీజు అంతా. నాకు ఒక్కడికే కాదు, ఆయన చుట్టూ ఉన్న బ్యాచ్ అందరికీ. మమ్మల్ని మేము ఎంతో కూడా సంపాదించుకుంటున్నాం కదా, మేము కట్టగలం కదా, మా జిమ్ ఫీజు మేము కట్టగలం కదా. ఆయనకి అదొక సరదా.
ఆయన వలన మాకు హెల్ప్ అవ్వాలి, ఆయన వలన మేము హెల్తీగా ఉండాలి, ఆయన వలన మేము ఫిట్గా ఉండాలి. మేము ఫిట్గా ఉంటే నాకు 4 క్యారెక్టర్లు వస్తాయి, మాకు మేము మంచి పేరు తెచ్చుకుంటాం, మేము పని చేయగలం. True. ఈ కాన్సెప్ట్ ఉంటారు. అంటే ఇంకోటి ఏంటి, హెల్దీ బాడీకి ఎప్పుడు హెల్దీ మైండ్ ఉంటుంది అని చెప్పి ఆయన ఆలోచన. యాక్చువల్లీ ఇట్స్ ట్రూ. సో వాట్ ఈ సేస్ ఆల్వేస్, వెన్ యూ చేంజ్ యువర్ హ్యాబిట్స్, దోస్ హ్యాబిట్స్ విల్ చేంజ్ యువర్ ఫ్యూచర్. ఇది కాన్సెప్ట్. చేంజ్ యువర్ హ్యాబిట్స్, దోస్ హ్యాబిట్స్ విల్ చేంజ్ యువర్ లైఫ్ ఫ్యూచర్ లైఫ్. ఇది ఎవరు చెప్తారండి? మన అమ్మా నాన్న చెప్తారు మనకి. అమ్మా నాన్న పాడైపోమని ఎవరికి చెప్పరు కదండి. కానీ మన అమ్మా నాన్న చెప్పే కూడా మనకు నచ్చవు. ఈయనలో గమ్మత్తైన విషయం ఏంటంటే ప్రతి విషయం మనకు నచ్చేటట్టు చెప్తారు. మన మదర్ ఫాదర్ కూడా అంత పేషెంట్గా చెప్తారో చెప్పరో తెలియదు, అంత పేషెంట్గా చెప్తారు. ఆయన చదవని బుక్స్ ఉండవు, ఆయన గెయిన్ చేయాలని నాలెడ్జ్ ఉండదు. ఎన్ని బుక్స్ చదువుతారు. ఈవెన్ ఆయన వాళ్ళ తమ్ముడు పవర్ స్టార్ డిప్యూటీ సీఎం గారు కూడా చాలా బుక్స్ చదువుతారు. ఆయన చాలా సందర్భాలు చెప్పారు, మా అన్న నాకు ఈ బుక్స్ ఇచ్చారు చదవమని చెప్పి. ఈయన దగ్గర బుక్స్ కలెక్షన్, మంచి బుక్ అని చదివి నాకు ఒక బుక్ ఇచ్చారండి. నాకు చాలా బుక్స్ ఇచ్చారు ఆయన గిఫ్ట్స్ కింద. అటామిక్ హ్యాబిట్స్ అని ఒక బుక్ ఇచ్చారు. మంచి బుక్, అది మీరు వినే ఉంటారు, అటామిక్ హ్యాబిట్స్ అని బుక్. దాని తర్వాత నా లైఫ్ స్టైల్ చేంజ్ అని చెప్పడం కన్నా నా హ్యాబిట్స్ అన్ని మారాయి. ఐ స్టార్ట్ డ్రింకింగ్, ఐ స్టార్ట్ స్మోకింగ్, ఈ పార్టీంగ్ అన్నది తగ్గిపోయాను. నేను ఫ్రెండ్స్ని కలుస్తాను, వెళ్తాను. కానీ అప్పుడు లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది నాగబాబు సార్ పరిచయం అయ్యాక? అండ్ ఈ ఆరోగ్యాన్ని దానం చేసిన తర్వాత, ఈ బుక్స్ ఇచ్చిన తర్వాత మీ కెరియర్ ఎలా చేంజ్ అయింది అప్పటికి ఇప్పటికి? మన మీద మనకి కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుందండి, మన మీద మనకు నమ్మకం స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి, ప్రాబ్లంలా చూడడం మానేస్తాం మనం. యాక్చువల్లీ ప్రాబ్లం అని మాట్లాడుకుంటేనే అది ప్రాబ్లం. అసలు ప్రాబ్లం గురించి ఆలోచించకపోతే అది ప్రాబ్లం కాదు. అది యాక్చువల్లీ దాని ఇంపాక్ట్ 20% ఉంటే మనం 100% ఆలోచిస్తాం మనం. యాక్చువల్లీ అది మహా అయితే 20% చేయగలుగుతాము. బట్ సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఉండదు. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది, కానీ దాన్ని మనం ఎక్కువ ఆలోచించేస్తాం. ఎప్పుడైతే మీరు ఈ ఫిట్నెస్ జోన్లోకి వచ్చేసారో, మీరు హెల్త్ దీంట్లోకి వచ్చేసారో, మీ బాడీయే కాదండి, మీ మైండ్ కూడా హెల్తీగా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. మీ బాడీ ప్రతి ఛాలెంజ్ని స్వీకరిస్తుంది. ఎన్ని కమ్ విల్ ఫైట్. మళ్ళీ మనం ఏదైనా ఒక్క వెనకడింది, రే ఎరా నువ్వు ఆరోగ్యంగానే ఉన్నా కదా, దా తీసుకో వెళ్ళు, ఏం పర్లేదు అని మనకి ఎక్కడ బాడీ మైండ్ కనెక్షన్, బాడీ మజిల్ కనెక్షన్, మైండ్ మజిల్ కనెక్షన్, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. మీకు లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయిపోతుంది అంటే, మీరు భోజనం చేస్తారు, భోజనం మానరు కదా, బ్రష్ చేస్తారు, బ్రష్ చేయడం మానరు కదా. అలాగే జిమ్కి వెళ్ళడం కూడా అలవాటు అయిపోతుంది. అది ఎలా బ్రష్ చేస్తామో, ఎలా బ్రేక్ఫాస్ట్ చేస్తామో మన రొటీన్లో ఒక పార్ట్ అయిపోతుంది. ఏది ఫిట్గా ఉండడం కానీ, మన హెల్త్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం కానీ, మన సరౌండింగ్స్, మన చుట్టుపక్కల ఉన్న మన ఫ్రెండ్స్కి కానీ హెల్త్ గురించి మనం చెప్పడం కానీ, ఇది తెలియకుండా ఒక సెటప్లోకి వెళ్ళిపోతాం మనం. సూపర్ సార్. ఇది అంతా ఓకే, ఈ రిలేషన్, ఈ చేంజింగ్ అంతా ఒకటి. అంటే ప్రతి పిల్లలకి పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ కదా. ఎవరు కొట్టినా, తిట్టినా, గొడవ పడినా, అలిగినా అమ్మ నాన్నని. అలాంటి అమ్మకి అంటే ఫోన్ ఏ టైంలో ఉన్నా లేకపోయినా, భరణి గారి దగ్గర ఎలాంటి షెడ్యూల్లో ఉన్నా, ఏ టైం అయినా ఆఫ్టర్నూన్ మాత్రం ఖచ్చితంగా అమ్మకి కాల్ చేసి తిన్నారా అని అడుగుతారంట. ఏంటి అది? ఫాదర్ చనిపోయినప్పుడు ఇంకా ఎవరు సెటిల్ అవ్వలేదు లైఫ్లో. ఆయన సిస్టర్కి ఒక్కరికే మ్యారేజ్ చేశారు. అప్పటికి ఇంకా మేము అంటే ఇది ప్రపంచం అని చెప్పి తెలియదు. ఇంకా లక్కీగా మా అన్న జాబ్లోకి వెళ్ళాడు. సో ఒక ఏ బాధ్యతలు లేకుండా మేము ఇలాగే ఉండాలని చెప్పి రుద్దకుండా, వాళ్ళు ఐ కాంట్ సే దే ఆర్ వెరీ రిచ్, వాళ్ళకున్న దాంట్లో మాకు ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే వాళ్ళు. సడన్గా ఫాదర్ చనిపోయేటప్పటికి అన్నకి జాబ్ పరంగా వేరే చోట ఉన్నాడు, చెల్లికి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి తన ఫ్యామిలీ బావగారాలతోటి, అమ్మ నేనే కదా. ఇంకప్పుడు అమ్మ నాతోనే ఉండాలి. అంటే డాడీ చనిపోయిన దగ్గర నుంచి 94 అంటే 31 ఇయర్స్ నాతోనే ఉందమ్మ. తను ఇప్పుడు అంటే ఏదో తనకున్న దాంట్లో, ఫాదర్ ఏదో సంపాదించిన దాంట్లో అందరినీ
వాళ్ళ నలుగురు తమ్ముళ్ళు. చూసుకున్న దాంట్లో ఏ రోజు కూడా నాకు ఇది లేదు అని ఎప్పుడు అనిపించలేదు. అంటే ఏ రోజు కూడా నన్ను ఆకలితో పడుకోనివ్వలేదు ఆవిడ. అండ్ ఒక అంటే అది నేను డెసిషన్ తీసుకున్న ప్రతిసారి అది రాంగ్ డెసిషన్ రైట్ డెసిషన్ నేను చెప్పలేను, కానీ ఒక పిల్లర్లా నిలబడిపోయింది ఆవిడ. ఆవిడ స్ట్రాంగ్, మెంటలీ స్ట్రాంగ్గా నేను చెప్పలేను, బట్ నా దగ్గరకు నా విషయం వచ్చేటప్పుడు, పర్టికులర్ నా విషయం వచ్చేటప్పటికి ఆవిడ మెంటల్లీ స్ట్రాంగ్గానే బిహేవ్ చేసేది నా దగ్గర. నేనున్నాను నీకు అన్నట్టు బిహేవ్ చేసేది. ఇది ఇది కావాలి, ఇది అవసరమైంది అని చెప్పండి ఏదో రకంగా తెచ్చేసేది. అది ఎలా తెచ్చేదో తెలిసేది కాదు, మేబీ తర్వాత తెలిసేది. తను గోల్డ్ ఏదైనా పెట్టేసి తెచ్చేదో, తను ఎవరి దగ్గర ఉన్న హ్యాండ్లోన్ కింద తీసుకొని తెచ్చేదో తెలిసేది కాదు, కానీ బట్ ఇది లేదు అన్నమాట నోట్లోంచి ఎప్పుడు రాలేదు. అంటే నా జన్మనిచ్చిన తల్లే అలా ఉంటుందని నేను అనుకున్న. తల్లులు అందరూ అలాగే, అందరు అమ్మలు అలాగే ఉంటారు అనుకుంటా నేను. మేబీ ఆవిడ వలన నేను ఐ రెస్పెక్ట్. అందుకే నా లేడీస్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. దట్ ఇస్ ద రీజన్. మేబీ మై మదర్. సారీ, నాకు షీఈస్ అ గ్రేట్ ఉమెన్. చాలా మంచి అమ్మ. అదే నా అమ్మలందరూ మంచోళ్ళండి. నాకు ఇంకొంచెం ఇంకా ఎక్కువ మంచి అమ్మ దొరికింది నాకు. ఒక చిన్న భరణి సార్ని చూసాం ఇప్పుడు. సారీ మంజుష గారు, కొంచెం నేను Sir, అది కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా, కంట్రోల్ అవ్వలేదు. కానీ సెట్ లో ఉన్న వాళ్ళందరికీ కరెంట్ వాటర్ వచ్చింది. మీ కళ్ళ నీళ్ళు వచ్చి ఇంకా అది ఇంకా నాకు ఆపుకోలేకపోయింది. వచ్చింది. అమ్మ కదా. అమ్మ. సో వాళ్ళ తర్వాతే ఏ ప్రపంచం అయినా. అంతే. ట్రూ. సూపర్ సార్. సార్ ఏదో ఇందాక స్టార్టింగ్ లో చెప్పారు మమ్మీ ఏదో అన్నారు అని. ఏం సార్? ఏదండి? మీరు ఒక రియాలిటీ షోకి అడుగు వేయబోతున్నారు. నేను ఒక షోకి వెళ్తున్నానమ్మా అని చెప్పంటే క్యాజువల్ గా తీసుకుంది. అవునా, ఓకే అని చెప్పిన తర్వాత ఏ షోకి వెళ్తున్నానో చెప్పాను నేను. అని చెప్పంటే సరే ఓకేనన్నా అని చెప్పాను. ఎప్పుడు వెళ్తున్నావు అని చెప్పంటే ఇలాగా వెళ్తే మోస్ట్లీ 5th or 6th వెళ్ళొచ్చమ్మా అని చెప్పాను. ఎందుకు నాన్న 5, 6? నాగార్జున గారికి చెప్పొచ్చు కదా, నీ బర్త్డే అయిన తర్వాత 9 దాటిన తర్వాత వెళ్ళు అని చెప్పాను. సార్ అప్పుడు ఏమనుకున్నారు మీరు? నవ్వుకున్నా అండి. పాపం ఆవిడకి ఏంటంటే నా బర్త్డే 9th కదా పాపం. అయిన తర్వాత ఆవిడ ఏదో పాపం ఏం లేదు పాపం ఆ రోజు ఏదో పాపం నాతో పాటు నేను కూడా ఐ స్పెండ్ టైం విత్ దర్ ఎక్కువ. సో ఉంటానేమో అని చెప్పి చిన్న ఆశ. ఆవిడకున్న ప్రేమ అలా పలికించింది. వెళ్ళి నాగార్జున గారితో చెప్పంటుంది. సార్ మమ్మీ చూస్తుంటారా బిగ్ బాస్? బిగ్ బాస్ చూస్తుంది, అప్పుడప్పుడు ఎపిసోడ్స్ చూస్తుంది. పాపం ఇప్పుడు డెఫినెట్ గా కూర్చొని చూస్తుంది. ఇప్పుడు నేను చేసిన ప్రతి సీరియల్ వాచ్ చేస్తుందండి. అంటే సీరియల్స్ కూడా మంచి మంచి సీరియల్స్ చూస్తుంది. సో నేను యాక్ట్ చేసిన సీరియల్స్ అన్ని చూస్తుంది. తూర్పు పడవలో ఫాదర్ క్యారెక్టర్, అది చాలా మంచి క్యారెక్టర్. క్యారెక్టర్ పేరు అంకయ్య దొర. యాక్చువల్లీ దాసరి గారు రాసుకున్న క్యారెక్టర్ అది. సో ఆ క్యారెక్టర్లో నేను చేశాను. డాటర్కి ఫాదర్కి ఉన్న రిలేషన్ భలే ఉంటుంది. ఒకరోజు ఎపిసోడ్ అయిపోయి నేను ఇంటికి వచ్చాను. నేను 2-3 ఇంట్రెస్ట్లో కూడా చెప్పినట్టున్నా. షూటింగ్ ప్యాకప్ అయ్యి ఇంటికి వచ్చాను. 7:30కి ఎంతకు వచ్చేది అది. నేను వచ్చేటప్పుడు 9 ఎంత అయింది. అలా కూర్చొని ఉంది. ఏమ్మా అంటే చాలా మంచి సీన్ అప్పుడే టెలికాస్ట్ అయింది. అద్భుతం రా అంకయ్య దొర. అక్కడ భరణి కదా, అంకయ్య దొర కదా క్యారెక్టర్. అంకయ్య దొర తినేసాడు ఈరోజు. నాకు నెక్స్ట్ బర్త్ అంటూ ఉంటే అంకయ్య దొరకి కూతురుగా పుట్టాలనుందిరా నాకు అని చెప్పాను. నాకు అసలు గూస్ బంప్స్ వచ్చాయి ఆ కాంప్లిమెంట్ వినండి. ఆ మదర్ నుంచి ఆ మాట వచ్చేటప్పటికి అద్దరిపోయింది. ఏమీ చేశాడు రా అంకయ్య దొర మాత్రం. అసలు బాండ్, రిలేషన్ బిట్వీన్ డాటర్ అండ్ ఫాదర్ అద్భుతంగా ఉంది. ఫాదర్ అంటే అలా ఉండాలి అని చెప్పాను. ఫ్యూ కాంప్లిమెంట్స్, అవి లైఫ్ లో మర్చిపోలేని కాంప్లిమెంట్స్. సీతామహాలక్ష్మి మా టీవీ స్టార్ మల అది సీతామహాలక్ష్మి నిజంగా ఎంత మంది ఫేవరెట్ సీరియల్ కదా సార్ ఆ టైంలో. సీరియల్ పీక్స్ లో ఉందని టెలికాస్ట్ అవుతుంది. వరుణ్ బాబుది ముకుంద ఓపెనింగ్ కి సార్ నాగబాబు గారు బిజీగా ఉంటే అన్నయ్య వస్తున్నారు వెళ్ళి రిసీవ్ చేసుకో అని చెప్పంటే నాకు లక్కీగా ఆయన్ని రిసీవ్ చేసుకునే అవకాశం దొరికింది. ఫస్ట్ టైం నేను మెగాస్టార్ గారిని చూడడం బయట. ఓ ముకుంద ఫిలిం ఓకే. సో సురేఖ మ్యామ్, అరవింద్ గారు, చిరంజీవి గారు వచ్చారు కార్లో. వెళ్ళి నమస్కారం పెట్టి రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. నన్ను చూసి గోపాల్ అని చెప్పన్నారు. సీతామహాలక్ష్మిలో నా క్యారెక్టర్ పేరు గోపాల్. నువ్వు చాలా బాగా చేస్తావయ్యా
చాలా బాగా చేస్తారు, రోజు చూస్తాను సీరియల్ అని చెప్పి భుజం మీద చేసేసారు. అయిపోయిందండి. ఇంకా నేను ఒక్కటే అనుకున్నా, చాలరా బాబు, ఇండస్ట్రీకి వచ్చి మనం ఏం సాధించామని ఎవరైనా అడిగితే మెగాస్టార్ భుజం మీద చెయ్యేసి నా సీరియల్ క్యారెక్టర్తో నన్ను పిలిచారు, రోజు నీ సీరియల్ చూస్తా అని చెప్పి అన్నారు. ఇది ఒకటి చాలరా నాకు, ఈ మైల్ స్టోన్ చాలు అని అనుకున్న మనసులో. అంతా హ్యాపీ అనిపించింది. ఈ రోజు కండి బయట ఎక్కడైనా నేను కనబడితే చిరంజీవి గారు, నా పేరు బర్నీ అని తెలుసు, బట్ హీ కాల్స్ మీ గోపాల్ అని పేరుతో పిలుస్తారు. అది మామూలు మ్యాటర్ కాదు అసలు. ట్రూ సార్. అలానే సాయిధరమ్ తేజ్ గారితో కానీ, వరుణ్ తేజ్ గారితో కానీ. సాయిధరమ్ తేజ్ నేను మీ ఇద్దరం ఒకటే జిమ్, అపోలో జిమ్. నాకు ఒక తమ్ముడు, నిజంగా అంటే నాకు అన్నయ్య చెల్లి ఉన్నారు, ఒక తమ్ముడు ఉంటే ఎలా ఉంటుందో తేజ్ అలా ఉంటానండి. అసలు ఎంత అసలు ఏదో నన్ను ఎక్కువ తమ్ముడు ఒక అన్నయ్య ఆట పెట్టిస్తే ఎలా ఉంటది, అంత సరదా ఉంటుంది అసలు. అంత ఎనర్జీ అంటే నన్ను చూడగానే గుడ్ మార్నింగ్ ఆఫీసర్ అంటాడు. నేను కూడా ఆయన ఆఫీసర్ అని పిలుస్తాను. ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ అసలు మనసు ఎంత మంచి, ఎంత కల్మషం ఉండదు. అంటే తనకి మనుషులు అంటే చాలా అభిమానం అండి, చాలా ప్రేమ అసలు. అంటే ఒక్కసారి కానీ తను క్లోజ్ అయ్యారా సాయిధరమ్ తేజ్ మనం వదులుకోలేం. అంటే ఆయన ఎక్కడున్నా సరే మనకెళ్ళి పలకరించాలనిపిస్తుంది. ఈవెందో స్టార్డమ్ వచ్చేసిన హీరో కదా, ప్లస్ ఇండస్ట్రీలో అందరికీ కూడా ఒక పేరు ఉందంటే చాలా మంచి హీరో, మా హీరో సాయిధరమ్ తేజ్ అని అనుకునే హీరో నిజంగా బంగారం అండి. ఒక మాటలో చెప్పాలంటే గోల్డ్ ఆయన మనసు. నిజంగానే భగవంతుడు ఆయనకి మంచి హిట్స్ ఇచ్చి మంచి కెరీర్ ఇవ్వాలి. అంటే ఆల్రెడీ హీ బిల్ట్ ఎ వెరీ గుడ్ కెరీర్. రాబోయే సినిమాలన్నీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను తేజ్వి. సార్ అప్కమింగ్ ఫిలిమ్స్ ఏంటి? మాస్ జాతర ఒక ఎపిసోడ్ ఉంటుంది నవీన్ చంద్ర గారిది, నాది. సో అఖండ 2 ఒక సెటప్ ఉంటుంది, అది వేరే యాక్షన్ సీక్వెన్స్. విశ్వంబర టోటల్ మా గెటప్స్ వేరు, మా సెటప్ వేరు, అది వేరే లోకల్లో ఉంటాం మేమంతా. సో అప్కమింగ్స్ మూవీ సంబరాలు ఎటుగట్టు ఎస్టీడీ సాయిధరమ్ తేజ్ గారిది. దాంట్లో నాది లక్కీగా నేను అంటే ఈ బాలీవుడ్ స్టార్స్ తో గోపాల మిథున్ చక్రవర్తి గారు కాంబినేషన్ చేశాను త్రూ అవుట్ క్యారెక్టర్. మళ్ళీ తర్వాత ఇప్పుడు సంజయ్ దత్ గారు కాంబోలో చేస్తున్నాను నేను. ఆయన కాంబో ఉంటుంది, నా సీన్స్ నాకుంటే. ఒక సీన్ అయితే ఓన్లీ ఆయన నేను ఇద్దరే ఉంటాం సీన్ లో. ఒక మంచి సీన్, మంచి క్యారెక్టర్. సూపర్. అండ్ సాయిధరమ్ తేజ్ గారికి మీకు ఒక మంచి ఈ ఆఫీసర్ ఇది చెప్పారు కాబట్టి, తేజ్ గారికి ఫీమేల్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ కదా. అంటే లైక్ ఏ అమ్మాయిలు చూసినా కూడా కొంచెం బ్లష్ అవుతూ ఉంటారు. సో ఆ పాయింట్ లో ఎప్పుడైనా నేర్పిస్తూ ఉంటారా? అంటే ఆ టాపిక్ ఎప్పుడు నడవదు, కానీ ఆయన నా మీద జోక్ క్లాస్ ఉంటారు, నేను ఆయన మీద జోక్ క్లాస్ ఉంటాను. కానీ ఇప్పుడు అమ్మాయిల టాపిక్స్ అయితే తీసుకురాలేదు. బట్ జిమ్ లో డెఫినెట్ గా అండి, అంటే మంచి అబ్బాయిని, అందులో మంచి బిల్ట్ ఉంటుంది, బాగుంటాడు. ఏ అమ్మాయి ఇష్టపడరండి, అందరూ ఇష్టపడతారు కదా డెఫినెట్ గా. బట్ ఆయన కూడా ఎవరన్నా మాట్లాడితే చాలా చక్కగా పలకరిస్తారు. జిమ్ లో కూడా ఎవరన్నా మాట్లాడినా సరే, ఎవరన్నా పాపం ఫొటోస్ అడిగినా ఇస్తారు, చాలా కూల్. ఆల్మోస్ట్ అందరూ కూడా అండి, ఈవెన్ చరణ్ గారు కూడా, రామ్ చరణ్ సో స్వీట్ ఆఫ్ హిమ్. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఆయన తోటి, రామ్ చరణ్ గారి తోటి. అంటే ఆయన కూడా ఏంటంటే ఈ ఫిట్నెస్ జోన్ లో ఉన్న ఫిట్ గా ఉన్న వాళ్ళని కూడా ఆయన లైక్ చేస్తారు. మొన్న ఈ వాల్తర్ వీరయ్య సక్సెస్ ఫంక్షన్ లో వరంగల్ లో చేస్తున్నప్పుడు నేను అప్పటికి వినయ్ విదయరామ్కి తర్వాత ఇప్పటికి బాగా లీన్ అయ్యాను నేను. సో చూసినంటే ఆయనే ఇదేం ఫిట్నెస్ బాబు అని చెప్పి మళ్ళీ ఆయన చిరంజీవి గారితో మాట్లాడుతాను, డాడీ ఎలా అయిపోయారు చూడండి డాడీ అని చెప్పి స్టేజ్ మీద చెప్తున్నారు ఆయన. ప్లస్ ఆయన వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండి. ఆ లొకేషన్ వాల్తర్ వీరయ్య లొకేషన్ వచ్చినప్పుడు కూడా నేను ఎక్కడో పక్కన ఉన్నా, నన్ను చూసి ఆయన నా దగ్గరికి వచ్చారు, వచ్చి వెరీ డౌన్ టు ఎర్త్ అండి. స్టార్ అన్న ఫీల్ మనకెక్కడో భయం ఉన్నా సరే అది చెరిపేస్తారు ఆయన, అంతా డౌన్ టు ఎర్త్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా. తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.